హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు దయ్యాల ఉయ్యాల. గ్రీకు దేశంలోని ఏథెన్స్ నగరానికి తూర్పుగా ఒక కొండ ఉంది. దాన్ని ఈ రోజుకి దయ్యాల కొండగా వ్యవహరిస్తారు. రాత్రిళ్ళు ఆ కొండ ప్రాంతాలకు వెళితే కొండ మీద ఉయ్యాల ఊగుతూ దయ్యాలు పాడుతున్న పాట అస్పష్టంగా వినిపిస్తుందట. దయ్యాల నాయకుడు తన ఉయ్యాలను దయ్యాలకు అప్పగించి తిరిగి తను వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుతూ ఉండమని వెళ్ళాడు. వెళ్ళినవాడు తిరిగి రానేలేదు. కానీ ఏ నాటికైనా తమ నాయకుడు తిరిగి వస్తాడని, అతడి ఉయ్యాలని అతడికి అప్పగించాలనే నమ్మకంతో దయ్యాలు ఏళ్ల తరబడి ఆ కొండ మీద ఎదురుచూస్తూ గడుపుతున్నాయట. ఆ దయ్యాల నాయకుడు ఏమయ్యాడో, ఈ కథ ఏంటో చూద్దాం. పూర్వం గ్రీకు దేశంలో మిలాగ్ అనే గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో ఆలిఫ్ అనే యువకుడు నివసిస్తూ ఉండేవాడు. పేరుకు తగ్గట్టే ఆలిఫ్ అందమైన యువకుడు, కండబలం గల ధైర్యశాలి. అసలు అతని జీవితమే విచిత్రమైనది. అతని తల్లిదండ్రులెవరో తెలిసిన వాళ్ళు ప్రపంచంలోనే లేరు. గాడిద మీద తిరిగి ఉప్పు అమ్ముకునే ఒక వ్యాపారికి ఆగీన్ సముద్ర తీరంలో పొదల మాటున దొరికాడు. బిడ్డలు లేని ఆ వ్యాపారి ఆ బాలుడికి ఆలిఫ్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. అయితే అతడి ఉప్పు వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రమే. ఆలిఫ్ వయసు వచ్చేసరికి ఒక గాడిదను మాత్రం మిగిల్చి కన్నుమూశాడు. ఆ విధంగా మళ్లీ ఒంటరివాడైన ఆలిఫ్కి బ్రతుకు తెరువుకి ఏం చేయాలో అర్థం కాలేదు. పెంచిన తండ్రిలాగా ఉప్పు వ్యాపారం చేసి చాలని ఆదాయంతో బ్రతకటం అతనికి ఇష్టం లేదు. చదువా బొత్తిగా తెలియని మూలంగా నగరాలకెళ్ళి బ్రతకలేడు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో గ్రామంలోని పెద్ద గొర్రెల మందకి యజమాని అయిన ఆండ్రూసు అతన్ని ఆదుకున్నాడు. అబ్బాయి, నాకు ఒక 1210 గొర్రెలు ఉన్నాయి. ఉదయం వెళ్ళి సాయంత్రానికి వాటి డొక్కలు నిండేలాగా మేపుకురావటం నీ పని. అడవిలో క్రూర మృగాలుంటాయి. గొర్రెలను ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా ఉండాలి. కాస్త ధైర్యము బలం గల కుర్రాడివి కాబట్టి నీకు అప్పగిస్తున్నాను. 2 పూటలా భోజనం పెట్టి నెలకి 5 బంగారు నాణాలు ఇస్తాను. ఏమంటావ్ అన్నాడు. ఆలిఫ్ సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఆలిఫ్ హాయిగా కాలం గడపసాగాడు. ప్రతిరోజు గొర్రెల్ని తోలుకొని ఉత్తరంగా ఉన్న ఒలంపస్ కొండలకు చేరుకునేవాడు. గొర్రెల్ని కొండచర్య వెంట లోయలో మేతకు వదిలి తాను హాయిగా ఏ చెట్టు నీడనో కూర్చొని విశ్రాంతి తీసుకునేవాడు. ఉత్తర గ్రీకు దేశంలోని ఈ ఒలంపస్ కొండ మిక్కిలి ఎత్తైనది. ఆ మాటకొస్తే అంతకు మించిన ఎత్తైన కొండలు గ్రీకు దేశంలోనే లేవు. అటువంటి కొండ ప్రాంతంలో దయ్యాలున్నాయని మిలాగ్ గ్రామవాసులకే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామవాసులందరికీ తెలుసు. అందుకే పట్టపగలు కూడా ఎవరు ఒలంపస్ కొండదాపులకి పోరు. అటువంటి ప్రాంతానికి ఆలిఫ్ గొర్రెల్ని తోలికెళ్ళి మేపుకు వస్తున్నాడని విని కొందరు హెచ్చరించారు. మరికొందరు ఆ దయ్యాలు మనుషుల్ని విరుచుకొని కరకరా నమిలి మృంగుతాయని, అటు అస్సలు పోనే పోవద్దని భయపెట్టారు. అయితే ఎవరెన్ని చెప్పినా ఆలిఫ్ మాత్రం ఒలంపస్ కొండలకే వెళ్ళేవాడు. అందరూ చెప్తున్నట్టు దయ్యాలు ఒక్కటైనా కనిపిస్తాయేమోనని ప్రతిరోజు చూసేవాడు. కానీ అతడి కళ్ళకి ఒక్కరోజు దయ్యాలు కనిపించలేదు. కానీ అలా నెల్లాళ్ళు జరిగేసరికి గొర్రెలు తగ్గుతున్నట్లు తేలింది. అతడు లెక్క చూడగా 20 గొర్రెలకు పైగానే తగ్గాయి. అంటే రోజుకో గొర్రె చొప్పున మాయమైందన్నమాట. తను ఒలంపస్ కొండ ప్రాంతంలో గొర్రెలను కాయటం ఆరంభించిన 10వ రోజు నుండే ఎవరో మందలో నుంచి గొర్రెలను ఎత్తుకుపోవటం ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంగతి తన యజమానికి తెలిస్తే పనిలో నుంచి తీసేయటం కాక తనే గొర్రెలను అమ్ముకొని తిన్నట్లు న్యాయాధికారికి ఫిర్యాదు చేయొచ్చు. ఈ విధంగా ఆలోచించిన ఆలిఫ్ మరింత జాగ్రత్తగా గొర్రెలను కనిపెట్టుకొని చూడసాగాడు. అయితే రోజుకో గొర్రె చొప్పున మాయమైతూనే ఉంది. ఇదెలా జరుగుతుందో అర్థం కాలేదు. ఆ సమస్య తేలే లోపలే భయపడిందంతా జరిగింది.
ఒకరోజు యజమాని ఆండ్రూసు మందలోని గొర్రెల్ని లెక్క చూసుకుంటే 39 గొర్రెలు తగ్గాయి. ఆలిఫ్ జరిగింది చెప్పాడు, కానీ ఆండ్రూసు ఆ మాటల్ని లెక్క చేయలేదు. ఇదిగో అబ్బాయి, నీ కట్టుకథలతో నన్ను నమ్మించాలని చూడకు. నువ్వే నా గొర్రెలు నమ్ముకుంటూనుంటావు, నిజం చెప్పు అంటూ గద్దించాడు. ఆలిఫ్ ఏం చెప్పగలడు? ఈ తగువు గ్రామాధికారి ముందుకు వెళ్ళింది. గ్రామాధికారి కూడా ఆలిఫ్ మాటల్ని నమ్మలేదు. నీ మాటలు నమ్మతగ్గట్టుగా లేవు. పైగా గ్రామస్తులు కొందరు నిన్ను హెచ్చరించినా వినకుండా ఒలంపస్ కొండలకు పోతున్నావు. అక్కడ పక్క ఊరి వాళ్ళకి ఎవరికన్నా గొర్రెలు అమ్మినా అమ్మవచ్చు. కాబట్టి ఆండ్రూస్ కోరిక ప్రకారం అతడి గొర్రెల్ని అతడికి తిరిగి ఇచ్చినా సరే, లేదంటే గ్రామం వదిలిపోయినా సరే, ఏ సంగతి వెంటనే చెప్పు అన్నాడు. ఆలిఫ్ జీవితంలో ఇంత అవమానం ఎన్నడూ పొందలేదు. అతడి నిజాయితీ గురించి ఊళ్ళో అందరికీ తెలుసు. అయినా చెడ్డ రోజులు దాపురిస్తే నిందలు కష్టాలు తప్పవు కదా. నాకు వారం రోజులు గడువివ్వండి. గడువు లోపల తప్పిపోయిన గొర్రెలు దొరికితే మళ్ళీ మిలాగ్ గ్రామంలో అడుగు పెడతాను. లేదంటే మీ ఆజ్ఞ శిరసా వహించి ఎటన్నా వెళ్ళిపోతాను అన్నాడు. న్యాయాధికారి అంగీకరించాడు. మర్నాడు ఉదయమే ఆలిఫ్ గ్రామం వదిలి బయలుదేరాడు. నడుంకు చుట్టుకున్న ఒక బట్ట, కురచ చేతుల అంగీ, నడుంకి ఖడ్గం, చేతిలో పొన్నుకర్ర, కాళ్ళకి చెప్పులు తప్ప అతడి వద్ద మరేం లేదు. గొర్రెల దొంగని పట్టుకోవటం కోసం తిన్నగా మళ్ళీ ఒలంపిస్ కొండల్లోకి చేరుకున్నాడు. ఈరోజు గొర్రెలు లేకుండా ఒంటరిగా వచ్చాడు. రోజూ వచ్చే గొర్రెల దొంగ తప్పకుండా గొర్రెల కోసం లోయంతా వెతుకుతాడు. కాబట్టి ఎక్కడన్నా చాటుగా మాటు వేస్తే తప్పకుండా పట్టుబడతాడు అనుకుంటూ లోయకు ఎగువన ఎత్తైన రాతి మాటున కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. అక్కడి నుంచి చూస్తూ ఉంటే అందమైన పచ్చిక లోయ అంతా సుస్పష్టంగా గోచరిస్తోంది. క్షణాలు గడుస్తున్నాయి. క్రమంగా ప్రొద్దు నడినెత్తికి వచ్చే వేళ అయింది. దొంగ జాడ ఎక్కడా కనిపించడం లేదు. అయినా పట్టుదల వదలకుండా అలాగే కూర్చున్నాడు ఆలిఫ్. అంతలో దూరంగా కదిలి వస్తున్న 2 విచిత్రమైన ఆకారాలు అతడి దృష్టిలో పడ్డాయి. అవి 2 భూతాలు. తెల్లటి మల్లెపువ్వు లాంటి వాటి దుస్తుల తీరును బట్టి అవి 2 మగభూతాలుగా గుర్తించాడు. పారపళ్ళు, వికారమైన నల్లటి ముఖాలతో చెట్ల మాటుగా గాల్లో తేలుకుంటూ వస్తున్నాయి అవి. ఆ ప్రాంతమంతా దేనికోసమో గాలిస్తున్నాయి. ఆలిఫ్కి వాటిని చూడగానే సందేహం కలిగింది. నలుగురు చెప్పుకుంటున్నట్లు ఈ ప్రాంతంలో భూతాలు తిరగటం యథార్థమని తేలిపోయింది. అయితే ఇన్ని రోజులుగా తన కళ్ళబడని ఈ భూతాలు ఈరోజు ఎలా కనిపించాయి? వీటిని పట్టుకుంటే గొర్రెల దొంగ సంగతి తెలుసుకోవచ్చు అనుకుంటూ బండల మాటున నక్కి క్రిందకు దిగి లోయలోకి అడుగుపెట్టాడు. అప్పటికి ఆ భూతాలు అటూ ఇటూ వెతికి ఓ నీడకు వచ్చి నిలబడ్డాయి. ఓహో, ఆ కుర్రాడు ఈరోజు గొర్రెలను తోలుకురాలేదు అందొక భూతం. అవును, మనం గొర్రెల్ని ఎత్తుకెళ్తున్నట్లు గ్రహించాడేమో, అందుకే రాలేదు అంది రెండో భూతం. ఆ మాటలు ఆలిఫ్ విన్నాడు. కోపంతో ముందుకు దూకి దుడ్డుకర్రతో ఆ 2 భూతాల్ని నడుం విరిగేలాగా చెరో దెబ్బ వేసి అవి కుయ్యో మొర్రో అంటున్నా వినకుండా వాటి జుట్టు ఒడిసి పట్టుకున్నాడు. వదిలే, మేం పారిపోతాం అంటూ అరిచాయి భూతాలు. నా గొర్రెలు ఏం చేశారో చెప్పండి, లేదంటే ఆ బండరాయి క్రింద పాతేస్తాను అని గద్దించాడు ఆలిఫ్. అబ్బాయి, అంత పని చేయకు. నీ మందలో నుంచి రోజుకో గొర్రెని మేమే ఎత్తుకుపోతున్నాం అంది ఒక భూతం. వాటినేం చేస్తున్నారు? ఒకచోట దాచేశాం. మా నాయకుడు చెప్పినట్లు విన్నాము. ఇందులో మా తప్పేం లేదు అంది రెండో భూతం. ఓహో, మీకో నాయకుడు కూడానా? ఎవడు వాడు? ఎక్కడున్నాడు అంటూ గద్దించాడు ఆలిఫ్. మేము 6గురం. మాలో ఒకడు నాయకుడు. నీ గొర్రెల గురించి ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాతోరా, మా నాయకుడిని చూపిస్తాం అన్నాయి భూతాలు 2. ఆలిఫ్ అవి పారిపోకుండా గట్టిగా పట్టుకొని ముందుకు నడిచాడు. ఆ విధంగా భూతాల వెంట లోయ ఎగువకు కొంత దూరం బండల మాటు నుంచి ఒక గుహలోకి ప్రవేశించాడు.
ఆ గుహ చాలా దూరం ఉంది. చీకటిని పాలద్రోలటానికి అక్కడక్కడ దివిటీలు వెలుగుతున్నాయి. అలా గుహ చివరకు చేరేసరికి అటు ప్రక్కన వెలుగు గోచరించింది. బయటకొచ్చి చూశాడు ఆలిఫ్. చుట్టూ ఎత్తైన మిట్టల మధ్య చిన్న లోయలాగా ఉంది ఆ ప్రాంతం. తప్పిపోయిన గొర్రెలన్నీ పచ్చక మేస్తున్నాయి. ఒక భూతము మిట్ట ఎక్కబోతున్న గొర్రెల్ని ఆదలిస్తోంది. 2 భూతాలు చెట్ల మాటు నుండి అటు ఇటు పరుగులు తీస్తూ దాగుడు మూతలు ఆడుకుంటున్నాయి. 6వ భూతము ఒక చెట్టు నీడన రాతి మీద కళ్ళు మూసుకొని కూర్చుని ఉంది. ఆ గొర్రెల్ని చూడగానే ఒక పక్కన సంతోషము, ఆ భూతాల చేష్టలకి మరో పక్క కోపము ముంచుకు వచ్చాయి ఆలిఫ్కి. అంతలో అక్కడున్న 3 భూతాలు ఆలిఫ్ను, అతడి చేతిలో చిక్కిన 2 భూతాల్ని చూసి గాభరాతో అమ్మో మనిషి మనిషి అంటూ అరిచి గాల్లోకి ఎగిరిపోతూ చెట్టు క్రింద కూర్చున్న భూతం వెనక దాక్కున్నాయి. వాటి అరుపులు విని పెద్ద భూతం కళ్ళు తెరిచింది. అంతలో ఆలిఫ్ తన చేతిలోని 2 భూతాల్ని ఈడ్చికెళ్ళి ఆ పెద్ద భూతంగాడి కాళ్ళ ముందు పడేశాడు. నా గొర్రెల్ని ఎత్తుకు వచ్చి నాకు చెడ్డ పేరు తెచ్చారు. నా గొర్రెలు నేను తోలుకుపోతాను. అడ్డు వస్తే మాత్రం నా చేతిలో దుడ్డు కర్రతో చావబాదుతాను. ఈ చెట్టు కిందనే పాతేస్తాను అంటూ అరిచాడు. పెద్ద భూతంగాడు చిరునవ్వు నవ్వాడు. అలా నవ్వుతూ ఉంటే కంకాళ నవ్వినట్లుంది. గాజు బొమ్మల గాల్లోకి లేచి నిలబడ్డాడు. అబ్బాయి, నీ గొర్రెలకొచ్చిన కష్టం ఏమీ లేదు. వాటిని వెదుకుతూ ఏదో ఒకరోజు నువ్విక్కడికి వస్తావని తెలుసు. అందుకే వాటిని నా భూతాల చేత దొంగతనం చేయించింది. నీ గొర్రెల్ని నువ్వు నిక్షేపంగా తోలుకెళ్ళు. అయితే మాకు ఉపకారం చేస్తానని మాటిస్తేనే అంది. మీకు ఉపకారం చెయ్యాలా? విస్తుపోతూ అడిగాడు ఆలిఫ్. అవును, మేమంతా నీలాంటి మనుషులమే. ఒకానొక కారణంగా మేమంతా ఇలా మారిపోయాం. ఒక దుష్టుడి కుతంత్రానికి బలయ్యాము. మాకు యథారూపాలు రావాలన్నా, మాంత్రికుడు మాంగో చేతిలో చిక్కిన రాకుమారి హెలెన్ని చెర నుంచి విముక్తి కలగాలన్నా ధైర్య సాహసాలతో పాటు అదృష్టం కలిగిన ఒక వీరుడు కావాలి. ఆ శుభలక్షణాలన్నీ నీలో ఉన్నాయి. నిన్ను రప్పించుకోవడానికే గొర్రెల్ని బంధించాము అంటూ వివరించాడు భూతాల నాయకుడు. హెలెన్ ఎవరు? ఏ దేశానికి రాకుమారి? మాంగో మాంత్రికుడు ఎందుకు ఆమెను బంధించాడు? కుతూహలంగా అడిగాడు ఆలిఫ్. ఆ సంగతులన్నీ చెప్పాలంటే ముందు నువ్వు మాకు ఉపకారం చేస్తావో లేదో చెప్పాలి అంది భూతం. అదెలా చెప్పగలను? మీ కథ విని న్యాయమని తోస్తే అప్పుడు నా అభిప్రాయం చెప్తాను. అలా వీల్లేదు, ముందు మాటివ్వు. మంచి చెడ్డలు ఆలోచించకుండా మాట ఎలా ఇస్తాను? ఎందుకు వచ్చిన గొడవ మీతో? ఇప్పటికే నా గురించి ఊళ్ళో చెడ్డ అభిప్రాయం ఏర్పడింది. నా గొర్రెల్ని తోలుకొని వెళ్ళి యజమానికి అప్పగిస్తే నా బాధ్యత తీరుతుంది. నన్ను వదలండి అన్నాడు విసిగెత్తి ఆలిఫ్. ఎక్కడో మొండివాడిలాగా ఉన్నావు. సరే చెబుతాను విను అంటూ ఆ భూతాల నాయకుడు తమ గాథను చెప్పనారంభించాడు. క్రీట్ దీవికి రాజు లాజరస్. అతడు ప్రజాహిత పాలకుడు, మహావీరుడు. క్రీట్ దేశం ప్రజలకు అతడు దైవంతో సమానం. క్రీట్ దీవుల్లో 100ల కొద్దీ యుద్ధ నౌకలు ఉండేయి. అతడి సముద్ర సేనలకు జడిసి శత్రువులెవరూ క్రీట్ దీవి వంక కన్నెత్తి కూడా చూడలేకపోయేవారు. అలాంటి లాజరస్కు ఒక్కగానొక్క కూతురు యువరాణి హెలెన్. రాజదంపతులు ఆ చిన్నారి బాలను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. హెలెన్ను అద్భుత సౌందర్య రాశి, జగదేక సుందరి. అంతటి అందగత్తె భూలోకంలో లేదని పేరు వహించింది. అటువంటి హెలెన్కి వివాహం చేయటానికి సంకల్పించారు రాజదంపతులు. అయితే హెలెన్ను సింహాసనంతో ముడిపడి ఉన్నందువలన అంత సులువుగా వరుణ్ణి నిర్ణయించడం సాధ్యం కాలేదు. హెలెన్కి భర్త కాగల అదృష్టవంతుడే భావి క్రీట్ మహారాజు కాగలడు. అలాంటి వాడు అందచందాల్లోనేమి, గుణగణాల్లోనేమి, వీరత్వము, పరిపాలనా దక్షిణంలోనేమి అఖండుడై ఉండాలి. అలాంటి యువకుడు దొరకాలంటే మాటలు కాదు. లాజరస్ మధ్యధరా సముద్ర తీరాన్ని ఆనుకొని ఉన్న సకల రాజ్యాల యువరాజుల చిత్రపటాలన్నీ రప్పించి చూశాడు. కానీ
ఒక్కరూ హెలెన్ అందానికి దీటు వచ్చే యువకుడు కాదు. సరైన వరుడు దొరకని కారణంగా హెలెన్ వివాహము వాయిదా పడుతూనే వచ్చింది. ఇలా ఉండగా హెలెన్కి మేనమామ కొడుకు ఒకడున్నాడు. వాడి పేరు పారస్. అతడు హెలెన్ని ప్రాణంగా ప్రేమించాడు. కానీ హెలెన్ కాలి గోటికి కూడా సరితూగుడు వాడు. వాడి ఉద్దేశం గ్రహించి తండ్రి నూరస్సు అనేకసార్లు వాణ్ణి మందలించాడు. నూరస్సు రాణికి స్వయంగా అన్న మాత్రమే కాదు, సైన్యాధ్యక్షుడు కూడా. చాలా ఖచ్చితమైన మనిషి, దేశం కోసం ప్రాణాలర్పించగల వీరుడు. అలాంటి వీరుడికి తన కొడుకు అర్హతలు బాగా తెలుసు. పారస్సు ఖర్జూరం రంగులో ఎత్తుగా అడవి దున్నలాగా ఉంటాడు. ముక్కోపి, కత్తిపట్టి యుద్ధం చేస్తాడే కానీ వీరుడు కాదు. 10 మంది కనబడితే పారిపోయే గుణం, మందబుద్ధి. అలాంటి పారస్ని హెలెన్ ఎలా అంగీకరిస్తుంది పెళ్లికి? అయినా 1-2 సార్లు ఒంటరిగా హెలెన్ని కలుసుకొని తన ప్రేమను తెలిపాడు. ఆమె నవ్వి ఊరుకుంది. పారస్కి రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. హెలెన్ని పెళ్లాడగలిగితే 2 విధాలా అదృష్టవంతుడైతాడు. 1 జగదేక సుందరి అర్ధాంగి కావటం, 2 క్రీటు దేశానికి రాజు కావటం. అలాంటి అదృష్టాన్ని చేజారిపోనివ్వటం ఇష్టం లేక తండ్రిని అనేక మార్లు కదిపాడు హెలెన్తో తన పెళ్లి జరిగేటట్టు చూడమని. మారస్ విసిగిపోయి, ఒరే గాడిదా, హెలెన్ని మర్చిపో, ఆ ప్రసక్తి తెస్తే నిన్ను చెరలో వేయిస్తాను అంటూ హెచ్చరించాడు. పారస్కి ఇక ఎవరితో చెప్పుకున్నా లాభం లేదని అర్థమైంది. హెలెన్ని రహస్యంగా ఎత్తుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆ కోరిక తీరేలా కనిపించలేదు. ఎందుకంటే హెలెన్ భవనాన్ని చుట్టి 50 మంది విచ్చుకత్తులు ధరించిన మెరికల్లాంటి బానిస వీరులు సదా కాపలా కాస్తూ ఉంటారు. యువరాణి హెలెన్ను సాధారణంగా తన భవనం ఉద్యానవనాన్ని దాటి బయటికి రాదు. అటువంటి యువరాణిని అపహరించుకుపోవడం అంటే మాటలు కాదు. రేయింబవళ్ళు అదే ఆలోచనలతో దిక్కుతోచగా పిచ్చివాడిలాగా తిరుగుతున్న పారస్కు అదృష్టదేవతలా కనిపించాడు ఒక బైరాగి. వాడి పేరు హకోబా. దక్షిణాఫ్రికా అడవులకు చెందిన ఆదిమ జాతులకు చెందినవాడు. సహజంగా ఆటవీకుడు, ఆ పైన బైరాగి. ఈజిప్టు మీదుగా దేశ సంచారం చేస్తూ అలెగ్జాండ్రియా నుంచి వస్తున్న ఒక ఓడ మీద క్రీటు చేరుకున్నాడు. త్వరలోనే హకోబా గురించి క్రీటు నగరమంతా తెలిసిపోయింది. భూత ప్రేతాల్ని వదిలించటము, పిల్లలు లేని వాళ్లకు సంతతి కోసం విభూది ఇవ్వటం జరిగింది. జరగబోయేది చెప్పటం మొదలైన పనులతో జనాన్ని ఆకట్టుకోవటంతో ప్రజలు అతన్ని చూడటానికి ఎగబడ్డారు. ఆ సమయంలోనే పారస్సు వాడి గురించి విన్నాడు. ఒక రాత్రిపూట ఆ బైరాగి బస చేసిన సత్రం వద్దకు వెళ్ళి ఒంటరిగా కలుసుకున్నాడు. తన అభీష్టాన్ని వాడికి తెలిపాడు. బైరాగి, నాకు రాజ్యాలు రాజభోగాలు కూడా అక్కర్లేదు. యువరాణి హెలెన్ను పెళ్లాడాలి. అదే నా జీవిత లక్ష్యం. నువ్వు కోరినంత ధనం ఇస్తాను, అందుకు మార్గం చెప్పు అంటూ పరిస్థితులన్నీ వివరించాడు. బైరాగి హకోబా కొద్దిసేపు దీర్ఘంగా ఆలోచించాడు. వాడికి 4 శిష్యులున్నారు. వాళ్ళు కూడా తమ గురువు ఏం చెప్తాడోనని చూస్తూ నిలబడ్డారు. హకోబా పారస్ వంక చూసి తలాడించాడు. అబ్బాయి, నీకు సాయం చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. తలుచుకుంటే మణుగుల కొద్దీ బంగారం చేసుకోగల యోగం మా వద్ద ఉంది. కాబట్టి నీ బహుమానాలను ఆశించి నీకు సాయం చేస్తానని చెప్పడం లేదు. నీకు ఆ పిల్లకు రాసి ఉంది. మీ పెళ్లి జరిపించడం నా విధి. ఏటొచ్చి నీకు కాస్త ధైర్యం ఉండాలి అన్నాడు. ఆ మాటలు వినగానే పారస్ ముఖము సంతోషంతో వికసించింది. అమాంతం కాళ్ళ మీద పడిపోయాడు. యువరాణి హెలెన్ నాకు దక్కుతుందంటే అగ్నిలో దూకమన్నా దూకుతాను, సముద్రంలో దూకమన్నా భయపడను. మీరు చెప్పింది చేస్తాను, సెలవియండి అన్నాడు. ఏం లేదు, నేను విభూది ఇస్తాను. దాన్ని తీసుకువెళ్ళి యువరాణి భవనం చుట్టూ తోట లోపల చల్లు. కాపలా వాళ్ళంతా తెలివి తప్పి పడిపోతారు. భవనంలోకి ప్రవేశించి
అదే విభూదిని అటు ఇటు చల్లావంటే లోపలున్న చెలికత్తెలు యువరాణి అంతా మూర్ఛపోతారు. అప్పుడు యువరాణిని నీ భుజం మీద వేసుకొని బయటకు తీసుకురా. తోట బయట నీకోసం నేను శిష్యులతో ఎదురు చూస్తూ ఉంటాను. మన కోసం నువ్వు ఒక రథాన్ని సిద్ధం చేసి ఉంచాలి. అందరము ఆ రథంలో పారిపోదాం. తెల్లవారేసరికి దక్షిణంగా ప్రయాణం చేసి దిగువనున్న రేవు పట్టణం చేరుకుంటే ఏదో ఒక ఓడ మీద గ్రీసు దేశం పారిపోవచ్చు. దారిలోనే ఓడ మీద యువరాణితో నీకు పెళ్లి జరిపించే బాధ్యత నాది అంటూ వివరించాడు హకోబా. అతడు చెప్పిన దాంట్లో కొన్ని సందేహాలు కలిగాయి. కానీ అడిగితే కోపగించి తనకు సాయం చేయడనే భయంతో తలాడించాడు పారస్. హకోబా అప్పటికప్పుడు మంత్రించిన విభూది 2 దోసిళ్ళు ఒక గుడ్డలో మూటగట్టి ఇచ్చాడు. మర్నాడు రాత్రికి ఆ విభూదిని ఉపయోగించమని హెచ్చరించి చేయవలసింది చెప్పి పంపించాడు. అర్ధరాత్రిని సూచిస్తూ ఠాణా నుండి భేరీనాదం మందంగా వినిపించింది. క్రీటు నగరము ప్రశాంతంగా నిద్రపోతోంది. గగన వీధిలో చంద్రుడు వెలిగిపోతూ చల్లటి వెన్నెల కురిపిస్తున్నాడు. గస్తీ దళాల పహారా హుషార్. కేకలు కర్ణాకర్ణిగా వినిపిస్తున్నాయి. అటువంటి సమయంలో నిర్మానుష్యమైన వీధుల వెంట 4 గుర్రాలు పూంచిన ఒక రథం శరవేగంతో దూసుకువచ్చి ఉద్యానవనం ప్రవేశ ద్వారం ముందు నిలిచింది. అందులో నుంచి క్రిందకు దిగాడు పారస్. అప్పటికే అక్కడికి చేరుకున్న హకోబా పారస్ వెన్నుతట్టి ధైర్యం చెప్పి లోపలికి పంపించాడు. ముఖద్వారము రాత్రిపూట తాళం వేయబడి ఉంటుంది. అక్కడ ఎవరూ కాపలా ఉండరు. పారసు గోడ దూకి తోటలోకి ప్రవేశించాడు. పూల మొక్కల మాటుగా దాగి తిన్నగా భవంతిని సమీపించాడు. అక్కడ భవనాన్ని చుట్టి సుమారు 50 మంది బానిసభటులు విచ్చుకత్తులతో కాపలా తిరుగుతున్నారు. వాళ్ళ కంటపడకుండా మొక్కల మాటు నుంచి భవనాన్ని చుట్టూ వస్తూ విభూది చల్లాడు. ఆ విధంగా భవనాన్ని చుట్టి వచ్చేసరికి విభూది ప్రభావంతో గస్తీ తిరుగుతున్న వాళ్ళంతా ఎక్కడి వాళ్ళక్కడ తెలివి తప్పి పడిపోయారు. ఆ తర్వాత పారస్సు భవనంలోకి ప్రవేశించడం అంత కష్టం కాలేదు. విభూదిని 4 పక్కలా చల్లేసరికి యువరాణితో సహా చెలికత్తెలంతా తెలివి తప్పి పడిపోయారు. హంసతూలికా తల్పం మీద సుఖనిద్రపోతున్న యువరాణి హెలెన్ను భుజం మీద వేసుకొని క్షణంలో క్రిందకు దిగి వచ్చి తోటలో నుంచి వచ్చిన దారినే గోడ దూకి రథం వద్దకు చేరుకున్నాడు. ఆమెను రథంలో పరుండ చేశాడు. అంతలో శిష్యులతో సహా హకోబా రథం దగ్గరికి వచ్చాడు. పారస్ సంతోషంతో త్వరగా ఎక్కి కూర్చోండి, ఎవరూ గమనించకముందే పారిపోదాం అంటూ కళ్ళాలు అందుకొని రథం ఎక్కబోయాడు. హకోబా వెకిలిగా నవ్వుతూ అతన్ని వారించాడు. అబ్బాయి, ఇక్కడితో నీ అవసరం తీరిపోయింది. యువరాణితో పాటు పారిపోబోతున్నది మేము. నువ్వు హాయిగా ఇంటికి పోయి నిద్రపో అంటూ రథం ఎక్కి కూర్చున్నాడు. పారస్కు తల తిరిగిపోయినట్లయింది. హకోబా తల నరకటానికి చేతిని కత్తి మీద వేశాడు. అంతలో ఒక విచిత్రం జరిగింది. ఆకాశంలో గంటల శబ్దం వినిపించింది. అంతా తలెత్తి చూసే లోపలే ఒక ఆజానుబాహుడు ఆకాశం నుంచి దిగివచ్చి వారి ముందు నిలిచాడు. నల్లని పిశాచి రూపం, బవిరిగడ్డం, మెడలో గంటల హారం, భుజాల మీదకు వేలాడుతున్న చింపిరి జుట్టు, చేతిలో మనిషి పుర్రెగల మంత్రదండం ఉంది. ఆ పుర్రె కళ్ళలో ఏదో ఎర్రటి కాంతి పుట్టుకు వస్తోంది. అటువంటి విచిత్ర వ్యక్తిని చూడగానే హకోబా ముఖం పాలిపోయింది. సంబా ఫకీర్ అంటూ వాడి నోటి వెంట అప్రయత్నంగా మాటలు వెలువడ్డాయి. సంబా ఫకీర్ ప్రపంచంలో తిరుగులేని గొప్ప మాంత్రికుడు. పట్టపగలు చుక్కలు పొడిపించగల సమర్థుడు. వాడి పేరు చెప్తే బాగ్దాదులో ప్రజలు ఇల్లు వదిలి పారిపోతారు. వాడు మహాక్రూరుడు. అలాంటి సంబా ఫకీరు ఉన్నట్టుండి ఎలా ఊడిపడ్డాడో అర్థం కాలేదు. తనను బొమ్మల్లా చేష్టలు దక్కి చూస్తూ నిలబడిన 6 చూసి వికటాట్టహాసం చేశాడు సంబా ఫకీరు. తర్వాత రథంలో తెలివి తప్పి పడున్న జగదేక సుందరి హెలెన్ను చూశాడు. ఏమిరా హకోబా,
క్రీటుకి వచ్చి తోక జూడిస్తున్నావన్నమాట. గండు పిల్లిలా మాటు వేసి ఈ కుర్రగాడిద పారస్ను వల్లో వేసుకొని జగదేక సుందర్ని ఎత్తుకుపోవాలని చూస్తున్నావు. హహహ, పిచ్చి హకోబా, నీలాంటి అడవి దున్నపోతును యువరాణి ప్రేమించదు. ఆమెకు మా హృదయంలో స్థానమిచ్చాం. ఇక మీ దారిన పొండి అన్నాడు. ఆ మాటతో హకోబా గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్లు అయింది. ఈనగాచి నక్కల పాలైన కథలా ఉంది. కోపంతో, సంబా ఫకీర్, ఇది న్యాయం కాదు. ఈమె నాది. నా మార్గానికి అడ్డు రావటం అధర్మం అన్నాడు. ఫకీరు మరోసారి బిగ్గరగా నవ్వాడు. హకోబా, నీతి న్యాయం ధర్మాల గురించి మనం మాట్లాడుకోవటం దొంగలు ధర్మపన్నాలు చెప్తున్నట్లుగా ఉంటుంది. అడ్డు తప్పుకో అన్నాడు. ప్రాణం పోయినా ఆమెను నీకు స్వాధీనం చేయను. ఒరే శిష్యులారా, చూస్తారేమ్రా, వీణ్ణి పట్టుకోండి అంటూ అరిచాడు. శిష్యులతో సహా హకోబాతో 5 సంబా ఫకీర్ మీద దాడి చేశారు. అంతవరకు చూస్తూ నిలబడ్డ పారస్సు క్రోధావేశంతో కత్తి దూసి, దొంగ సన్యాసులారా, హెలెన్ని నాకు చెందకుండా మీరెలా ఎత్తుకుపోతారో చూస్తాను అంటూ వాళ్ళ మీదకు దూకాడు. సంబా ఫకీరు వాళ్ళని చూసి మండిపడ్డాడు. కోతి వెధవల్లారా, నన్నే ఎదిరిస్తారా? పొండి, మీరంతా భూతాలై గ్రీకు దేశంలోని ఏథెన్స్ నగరంలో ఉన్న ఒలంపస్ కొండ ప్రాంతాన అడవుల్లో పడుండండి. ఇది నా శాపం అంటూ మంత్రదండం ఎత్తి మెడలోని గంటలు గణగణలాడించాడు. ఆ గంటల నుంచి నుప్పురవ్వులు రాలి 6 మీద పడ్డాయి. అంతా కెవ్వుమని అరిచి తెలివి తప్పి పడిపోయారు. మరుక్షణం వాళ్ళంతా 6 భూతాలుగా మారి రివ్వున గగన మార్గానికి ఎగిరిపోయారు. సంబా ఫకీరు తెలివి తప్పి పడున్న క్రీటు యువరాణిని ఒక ముద్దుల చిలకగా మార్చి భుజాన ఉంచుకొని రివ్వున అంతరిక్ష మార్గానికి ఎగిరి తన దారిన ఏటో మబ్బుల మార్గాన సాగిపోయాడు. తెల్లవారేసరికి యువరాణి హెలెన్ కనిపించడం లేదన్న వార్త దావానలంలా క్రీటు దేశమంతా వ్యాపించింది. రాజదంపతులతో పాటు ప్రజలంతా విచారసాగరంలో మునిగిపోయారు. రోజులు గడుస్తున్నాయి. వేగులు సముద్రాలు దాటి కూడా విచారించి వెతికి వస్తున్నారు. ఎక్కడా హెలెన్ జాడలు కానీ పారస్ గురించి కానీ సమాచారం ఏదీ వారికి అందలేదు. ఆ విధంగా క్రీట్ యువరాణి గాథను వినిపించిన భూతాల నాయకుడు ఆలిఫ్ ముఖంలోకి చూసి, విన్నావుగా ఆలిఫ్, ఆ విధంగా సంబా ఫకీరు శాపానికి గురైన భూతాళం మేమే. నేను బైరాగి హకోబాని, వీడు పారస్సు. ఆ భూతాలు 4 నా శిష్యులు. ఇప్పుడు చెప్పు, మాకు సాయం చేసి నిజరూపాలు కలిగిస్తావా లేదా అన్నాడు. ఆలిఫ్ ఆ భూతాల వంక కోపంగా చూశాడు. మీరు మంచివాళ్లు కారు, దుష్టులు, దుర్మార్గులు. మీ మూలంగా అభున్ శుభం ఎరగని యువరాణి మాంత్రికుడు సంబా ఫకీరు చేతిలో చిక్కుపడింది. మీకు నిజరూపాలు వస్తే మనుషులకి హాని చేస్తారు. నా గొర్రెలు నాకివ్వండి, నా దారినే పోతాను అన్నాడు. హకోబా భూతం కిచకిచా నవ్వింది. ఆలిఫ్, మమ్మల్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. మనిషిగా పుట్టి హాయిగా తిరుగుతున్న మాకు ఈ గతి పట్టింది. మా దుర్మార్గానికి శిక్ష పడింది. ఇది చాలు. ఇక ఎప్పుడూ అలాంటి పనులు చేయమని మాటిస్తున్నాను. పైగా మేం కోరేది మాకు ఉపకారం చేయమని కూడా కాదు, యువరాణి హెలెన్ని రక్షించమని. క్రీటు దేశం ఆశాజ్యోతిని కాపాడవలసిన మహత్కార్యాన్ని నీకు అప్పగిస్తున్నాం. ఏమంటావు అన్నాడు. ఆలిఫ్ క్షణకాలం ఆలోచించాడు. ఇంతకీ నన్నేం చేయమంటారు అంటూ విసుగ్గా అడిగాడు. సంబా ఫకీర్ను చంపాలి. వాడేమన్నా చీమా దోమ ఏంటి, నలిపితే చచ్చిపోవటానికి? నన్ను ఏ భూతంగానో మార్చితే మీలాగే చెట్టు పుట్టల వెంట ఏడవాలి. అక్కడే పొరబడుతున్నావు. నువ్వు సరేనంటే మార్గం నేను చెప్తాను. సరే, అదేమిటో చెప్పు. సంబా ఫకీరు ఎక్కడ నివసిస్తాడో నిజానికి నాకు తెలీదు. వాడి ప్రాణరహస్యం ఎక్కడో ఉంది. నాకు తెలిసిందల్లా సంబా ఫకీరు ప్రాణాలకు దయ్యాల నాయకుడైన ఝరూ కాపలా కాస్తున్నాడని. ఝరూని లొంగదీసుకుంటే సంబా ఫకీరు ప్రాణాలు పట్టుకోవచ్చు. ఏడ్చినట్టుంది. నువ్వేదో కాకమ్మ కథలు చెబుతున్నావు. సంబా ఫకీరు జాడే తెలియనప్పుడు కంటికి కనిపించిన దెయ్యం వెధవని ఎక్కడ వెతకడం?
విసుక్కున్నాడు ఆలిఫ్. తొందరపడకు. ఇక్కడి నుంచి దక్షిణంగా ప్రయాణం చేస్తే 10 రోజుల్లో ఏథెన్స్ నగరాన్ని చేరుకుంటావు. ఏథెన్స్కి దక్షిణంగా ఉంది శ్మశాన వాటిక. ఆ శ్మశాన వాటికలో అర్ధరాత్రి వరకు ఎదురు చూశావంటే నీకు తూర్పు దిక్కుగా కొండ మీద వెలిగి ఆరిపోతూ కనిపిస్తుంది. అంటే అది కొరివి దెయ్యాలు నివసించే కొండ. ఏథెన్స్ వాసులే దాన్ని దెయ్యాల కొండగా పిలుస్తారు. రాత్రిపూట ఎవరూ ఆ ప్రాంతాలకి పోరు. కొరివి దెయ్యాలు అందరూ భయపడుతున్నట్టు ప్రమాదకరమైనవి కావు. నిర్భయంగా నీ దారిని పోతే అవి నిన్నేం చేయలేవు. అవి కొండ క్రింది ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాయి. నువ్వు కొండపైకి చేరుకో, అక్కడ ఉంటాయి అసలు దెయ్యాలు. అర్ధరాత్రి వేళ ఆ దెయ్యాలన్నీ అక్కడ ఉయ్యాల ఊగుతూ ఉంటాయి. అది దెయ్యాల నాయకుడైన ఝరు ఊగే బంగారు ఉయ్యాల. సంబా ఫకీరు ఆజ్ఞకు కట్టుబడి వాడి ప్రాణ రహస్యానికి కాపలాకి పోతూ తన ఉయ్యాలను భద్రంగా చూస్తూ ఉండమని ఆ దెయ్యాలకు అప్పగించిపోయాడు. నాయకుడు లేకపోవడంతో అవన్నీ నిర్భయంగా ఆ ఉయ్యాలను ఉపయోగించుకుంటున్నాయి. నీ తెలివితేటలతో ఆ దెయ్యాల ఉయ్యాల్ని సంపాదించుకుంటే అవన్నీ నువ్వు చెప్పినట్లు వింటాయి. వాటి మూలంగా ఝరు వివరాలు తెలుసుకో. ఝరుని వశపరుచుకుంటే సంబా ఫకీర్ను చంపటం సులువు. ఏమంటావ్? నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ యువరాణి హెలెన్ని వాడు పెళ్లి చేసుకున్నాడనుకో, అప్పుడు? పిచ్చివాడ, ఆమె రాకుమారి. దుష్టుడు, క్షుద్ర దేవతోపాసకుడు, భయంకర రూపుడు అయిన సంబా ఫకీర్ను ఆమె ఎన్నటికీ పెళ్లాడదు. ఇష్టం లేని యువతిని పెళ్లాడితే సర్వశక్తులు నశిస్తాయని వాడికి గురుశాపం ఉంది. ఈ 2 కారణాల వల్ల వాడు రాజకుమార్ని పెళ్లి చేసుకొని ఉండడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆమెను తన స్థావరంలో పెళ్లి చేసుకోమని నిర్బంధిస్తూ ఉంటాడు. ఆమెకు చెర విముక్తి, మాకు శాప విముక్తి 2 నీ వల్ల జరగాలి. సరే, ఇంతకీ నేను ఏథెన్స్ వరకు నడిచిపోవలసిందేనా? నీకోసం 1000 బంగారు నాణాలు సంపాదించి తెచ్చాం. ఈ డబ్బుతో చక్కటి గుర్రాన్ని కొనుక్కొని హాయిగా ప్రయాణం చెయ్యి. హకోబా భూతం చెప్పిందంతా జాగ్రత్తగా విన్నాడు ఆలిఫ్. తర్వాత తన గొర్రెలతో పాటు భూతాలు ఇచ్చిన 1000 బంగారు నాణాల సంచి అందుకొని గ్రామానికి ప్రయాణమయ్యాడు. చీకటి పడే వేళకు ఆలిఫ్ మిలాగ్ గ్రామం చేరుకొని యజమాని ఆండ్రూస్ని కలుసుకొని అతడి గొర్రెలను తిరిగి ఇచ్చేశాడు. రాత్రే వెళ్ళి 100 బంగారు నాణాలు ఇచ్చి చక్కటి గుర్రాన్ని, మంచి దుస్తుల్ని కొనుక్కున్నాడు. మర్నాడు వేకువజామునే ఆయుధాలు ధరించి అశ్వారూఢుడై ఏథెన్స్ నగర మార్గంలో శరవేగంతో సాగిపోయాడు. ఆకాశం నిర్మలంగా ఉంది. ఆలిఫ్ ప్రయాణం చేస్తున్న గుర్రం అలసట లేకుండా దౌడు తీస్తోంది. అప్పటికి 5 రోజులు దాటింది మిలా గ్రామం వదిలి. ఈ 5 రోజుల్లోనూ చెప్పుకోదగ్గ సంఘటనలేవీ జరగలేదు. వాతావరణం ఇలాగే అనుకూలంగా ఉండి అవాంతరాలేమీ ఏర్పడకుండా ఉంటే మరో 4-5 రోజుల్లో ఏథెన్స్ నగరం చేరుకోగలడు. అక్కడక్కడ గ్రామాలు, పట్టణాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నది కీకారణ్యం. చివరగా దాటిన పల్లెలో 2 రోజులు ప్రయాణం చేస్తే గాని అరణ్యం దాటి గ్రామ ప్రాంతాన్ని చేరుకోలేడని తెలిసింది. ఆకలిగా ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ. అడవిలో ఆటవికులు నివసిస్తున్న జాడ కూడా లేదు. పండ్లు, దుంపలు తిని ఆకలి తీర్చుకోవలసిందే అని ఆలోచిస్తూ ఒక సెలయేటి ఒడ్డున గుర్రం దిగి దాన్ని మేతకు వదిలాడు. ఏటిలో ముఖం కడుక్కొని దాహం తీర్చుకొని యథాలాపంగా ఎగువకు చూశాడు. కొంచెం దూరంలో సెలయేటికి అవతల ఒక కొండపాదాన్ని ఆనుకొని ఏదో కుటీరం, దాని ముందు కూర్చున్న ఒక వృద్ధుడు కనిపించాడు. ప్రాణం లేచి వచ్చినట్లయింది. అక్కడికి వెళితే ఏమన్నా భోజనం దొరుకుతుందేమోనన్న ఉద్దేశంతో గుర్రాన్ని అక్కడే వదిలి తను వాగు దాటి అవతలికి వెళ్ళి కొద్దిసేపటిలోనే ఆ కుటీరాన్ని చేరుకున్నాడు. అతను వెళ్ళేసరికి వృద్ధుడు ఏడుస్తూ కనిపించాడు. పక్కనే ఒక చేతికర్ర పడుంది. కుటీరంలో గాని బయట గాని ఇంకెవరూ ఉన్న జాడ లేదు.
నట్టడివిలో మారుమూల ఆ వృద్ధుడు ఒంటరిగా నివసించడానికి గాని ఏడవటానికి గాని కారణం అర్థం కాలేదు ఆలిఫ్కి. తాత, ఎందుకు ఏడుస్తున్నావు? నీకొచ్చిన కష్టం ఏమిటి అంటూ అడిగాడు. వృద్ధుడు దీనంగా తల ఎత్తి ఆలిఫ్ ముఖంలోకి చూశాడు. నా బాధ ఒకళ్ళు తీర్చేది కాదు నాయనా, ఇంతకీ ఎవరు నువ్వు అన్నాడు. నన్ను ఆలిఫ్ అంటారు తాత. ఏథెన్స్ వరకు పోతున్నాను. ఆకలిగా ఉంది. ఇక్కడేమన్నా ఆతిథ్యం దొరుకుతుందేమోనన్న ఆశతో వచ్చాను చెప్పాడు ఆలిఫ్. వృద్ధుడు బాధగా చూశాడు. నువ్వు ప్రొద్దుట వచ్చుంటే షడ్రసోపేతంగా భోజనం పెట్టేవాణ్ణి నాయనా. 100 మందికైనా ఆతిథ్యం ఇవ్వటానికి భయపడను. కానీ నేనిప్పుడేమీ లేనివాణ్ణి. నాకు మిగిలింది ఈ పనికి మాలిన చేతికర్ర మాత్రమే అన్నాడు. ఏం జరిగింది తాత? బాబు, నన్ను మియాద్ అంటారు. ఒకప్పుడు గొప్ప మాంత్రికుణ్ణి. నా వద్ద 3 అపూర్వమైన వస్తువులున్నాయి. ఒకటి టోపీ, రెండోది అక్షయపాత్ర, మూడోది ఈ చేతికర్ర. టోపీ తల మీద పెట్టుకుంటే అదృశ్యమవుతాము. అక్షయపాత్ర కోరుకున్న భోజనం అందిస్తుంది. ఈ చేతికర్ర శత్రువుల్ని నాశనం చేస్తుంది. వయసుడిగి పళ్ళు రాలిపోయి నడుం వంగేసరికి ఈ 3 వస్తువులే నాకు జీవనాధారం అయ్యాయి. ఎవరికంటా పడకుండా సుఖంగా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాను. ఎవరైనా బాటసార్లు తప్పుదారిన ఇటుగా వస్తే ఘనంగా ఆతిథ్యం ఇచ్చి పంపేవాణ్ణి. ఈరోజు ఉదయం ఎవడో ఒక మనిషి ఆ సెలయేరు దాటి రావడం చూసి అదృష్టుణ్ణి అయ్యాను. వాడిక్కడికి వచ్చే ముందే దూరంగా నన్ను చూసి ఉండాలి. వచ్చి ఇక్కడంతా వెతికాడు. ఎవరూ కనిపించకపోవడం చూసి వెళ్ళిపోయాడు. కానీ నేను పొరపాటు పడ్డాను. వాడొక దొంగ వెధవ. వెళ్ళిపోయాడు కదా అని టోపీ పక్కన పెట్టి కుటీరంలోకి వెళ్ళాను. తిరిగి వచ్చి చూస్తే నా టోపీ లేదు. ఆ దొంగగాడిద నా టోపీ ఎత్తుకుపోయాడు. ఆ బాధలో ఉండగా మరి కాసేపటికి మరొకడు వాగు దాటి రావడం చూశాను. అప్పుడు వాడికి కనిపించకుండా దాక్కున్నాను. వెళ్ళిపోయాడు కదా అని అక్షయ పాత్రతో భోజనం చేశాను. దాన్ని అక్కడే ఉంచి వెళ్ళి చేయి కడుక్కొని వచ్చే లోపల ఆ దొంగ విధవ ఎక్కడో పొంచి ఉండి నా అక్షయ పాత్ర కూడా పట్టుకుపోయాడు. నాకిక మిగిలిన ఆస్తి ఈ చేతికర్ర. దీంతో నా ఆకలి ఎలా తీరుతుంది? నేనేం చేయను, అందుకే ఏడుస్తున్నాను అంటూ బావురుమన్నాడు ఆ వృద్ధుడు. వాళ్ళింకా దారిలోనే ఉంటారు. అభ్యంతరం లేకపోతే నీ చేతికర్ర ఇలా ఇవ్వు, వాళ్ళ సంగతి తేల్చి నీ వస్తువులు నీకు తెచ్చిస్తాను అన్నాడు ఆలిఫ్. నువ్వు కూడా ఆ దొంగల్లో ఒకడివా అనుమానంగా అన్నాడు వృద్ధుడు. కాదు, నీకు అనుమానమైతే నన్ను నమ్మకు, నా దారిన నేను పోతాను. వాళ్ళు తటస్థపడితే నీ వస్తువులు నీకు చేర్చడానికి ప్రయత్నిస్తాను అంటూ వెనుదిరిగాడు. అప్పుడు వృద్ధుడు, అబ్బాయి, నా ప్రాణం నిలిపే ముఖ్యమైన వస్తువులే పోయాయి. ఈ కర్ర నన్ను రక్షిస్తుందనుకోను, తీసుకెళ్ళు. నా మీద జాలి ఉంటే తిరిగిరా అంటూ చేతికర్రను ఆలిఫ్కు ఇచ్చాడు. ఆలిఫ్ ఆ కర్రను భుజాన వేసుకొని వాగుదాటి గుర్రం మీద శరవేగంతో ముందుకు ప్రయాణం చేశాడు. అతడు ఊహించినట్టే పొద్దువాలే వేళకి దూరంగా ఒక వ్యక్తి బాట పక్కన చెట్టు నీడన కూర్చొని ఏవో తింటూ కనిపించాడు. ఆలిఫ్ అతన్ని సమీపించాడు. కారు నలుపు శరీరంతో మనిషి మొరటుగా కనిపిస్తున్నాడు. ఎదురుగా ఒక గుడ్డ పరిచి ఉంది. దాని నిండా రకరకాల పదార్థాలు పేర్చి ఉన్నాయి. పక్కనే ఒక వెండి పాత్ర కనిపించింది. నట్టడివిలో అన్ని భోజన పదార్థాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తే వెంటనే అర్థమైపోతోంది వాడే అక్షయ పాత్రను కాజేసిన దొంగ అని. ఆలిఫ్ను చూస్తూనే వాడు నవ్వుతూ, ఆకలైతుందా అని అడిగాడు. అవును అన్నాడు ఆలిఫ్. ఒక బంగారు నాణెం ఇవ్వు, కడుపు నిండా భోజనం పెడతాను అన్నాడు. అక్షయ పాత్రతో వ్యాపారం కూడా ప్రారంభించావన్నమాట అన్నాడు ఎగతాళిగా ఆలిఫ్. అక్షయ పాత్ర అదెలా ఉంటుంది? నాకేం తెలీదే అంటూ గాబరాతో పాత్రను దగ్గరకు తీసుకొని మెరుపు వేగంతో లేచి పారిపోబోయాడు. ఆలిఫ్ వాడి మీదకు వృద్ధుడిచ్చిన కర్రను విసిరాడు. వెంటనే ఆ కర్ర ఆ దొంగని తరిమి తరిమి వీపు చిట్లగొట్టింది. వాడు ఆ దెబ్బల బాధకు తట్టుకోలేక లబోదిబోమంటూ వచ్చి
ఆలిఫ్ కాళ్ళ మీద పడిపోయాడు. అయ్యా, తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు పని చేయను. మీ అక్షయ పాత్ర మీరు తీసుకొని నన్ను వదిలేయండి అంటూ బ్రతిమలాడాడు. ఆలిఫ్ కర్రను అందుకొని అక్షయ పాత్రను గుర్రం మీద తోలు సంచిలో భద్రం చేసి వాణ్ణి తరిమేశాడు. తర్వాత గుర్రం ఎక్కి ముందుకు సాగిపోయాడు. 2 క్రోసులు ముందుకు వెళ్ళగానే ఒకచోట బాటసారి ఆగు ఆగు అంటూ కేకలు వినిపించాయి. ఆలిఫ్ నిర్జనమైన ఆ ప్రాంతంలో తనను పిలుస్తుంది ఎవరా అని విస్తుపోతూ కళ్ళాలు బిగించి గుర్రాన్ని నిలిపాడు. చుట్టూ దృష్టి సారించి చూశాడు. కంటికెవడూ కనిపించలేదు, కానీ మళ్ళీ మాటలు వినిపించాయి. నీ ప్రాణాలు దక్కాలంటే నీ దగ్గర డబ్బంతా అక్కడ పెట్టి గుర్రాన్ని వదిలి పరిగెత్తు, లేకపోతే చస్తావు అంటూ కేక వినిపించింది. తనకి దగ్గరలోనే గాల్లో నుంచి ఆ మాటలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వాడు రెండో దొంగ అయి ఉంటాడని గ్రహించాడు. ఎవరు నువ్వు అంటూ గద్దించాడు. హహహ, రాక్షసుణ్ణి. చెప్పింది చేయకపోతే కరకరా నమిలి మింగేస్తాను అన్నాడు గాలిలో అదృశ్యుడై ఉన్న మనిషి. అలాగా, నువ్వేసుకున్న టోపీ చాలక బాటసార్లకు కూడా టోపీ వేయాలని చూస్తున్నావన్నమాట. ఏది, నీ ముఖం చూడని అన్నాడు ఆలిఫ్. టోపీ ఏమిట్రా నరుడా, నేను రాక్షసుణ్ణి. వాడింకా ఏదో చెప్పే లోపలే ఆలిఫ్ చేతికర్రని గాల్లోకి విసిరాడు. అది పైకి లేచి కంటికి కనిపించని దొంగ రూపాన్ని చావబాదనారంభించింది. వాడు పారిపోవాలని అటూ ఇటూ పరుగులు తీస్తుంటే కర్ర కూడా అలాగే గాల్లోకి ఎగిరిపోతోంది. ఆ హడావుడిలో వాడి టోపీ జారి నేల మీద పడింది. దాంతో దొంగ రూపం ఆలిఫ్ కళ్ళకి కనిపించింది. వాడు ప్రాణభయంతో వణికిపోతూ వచ్చి ఆలిఫ్ కాళ్ళు పట్టుకొని రక్షించమని బ్రతిమలాడాడు. ఆలిఫ్ వాణ్ణి తరిమి టోపీ అందుకున్నాడు. ఆ విధంగా పోయిన వస్తువులు దొరకటంతో గుర్రాన్ని వెనక్కి తిప్పి సెలయేరు వైపు దౌడు తీయించాడు. అతడు కుటీరానికి చేరుకునేసరికి చీకటి పడింది. వృద్ధుడు తన వస్తువుల్ని క్షేమంగా తెచ్చి ఇచ్చిన ఆలిఫ్ను ఎంతో మెచ్చుకున్నాడు. అక్షయపాత్ర సాయంతో ఇద్దరూ చక్కటి విందు భోజనం చేశారు. ఆ రాత్రి ఆలిఫ్ వృద్ధుడితో పాటు కుటీరంలోనే నిద్రపోయాడు. తెల్లవారి ఆలిఫ్ ప్రయాణమైతూ ఉండగా వృద్ధుడు కృతజ్ఞతతో, అబ్బాయి, నీ మేలు మర్చిపోలేను. అయినా నేను బ్రతికేది కొద్ది రోజులే. నా కడుపు నింపటానికి అక్షయపాత్ర చాలు. ఈ టోపీ కర్ర నీలాంటి వీరుడి దగ్గరుంటే 10 మందికి ఉపయోగపడే పనులు చేయొచ్చు. వీటిని నీతో పాటు తీసుకువెళ్ళు అంటూ చేతికర్రని టోపీని ఆలిఫ్ వద్దంటున్నా ఇచ్చేశాడు. ఆలిఫ్ వాటిని భద్రం చేసుకొని వృద్ధుడి వద్ద సెలవు తీసుకొని శరవేగంతో బాట వెంట ఏథెన్స్ నగర మార్గంలో ముందుకు సాగిపోయాడు. ఆ తర్వాత 3 రోజులు నిరాటంకంగా ప్రయాణం చేసి ఏథెన్స్ పట్టణం చేరుకున్నాడు. గ్రీకు దేశానికి అది రాజధాని నగరం కాబట్టి భూతల స్వర్గమనే చెప్పాలి. ఎటు చూసినా ఎత్తైన సౌధాలు, విశాలమైన బాటలు, కళకళలాడుతూ కనిపిస్తున్న ప్రజలు. ఆలిఫ్ ఆ రోజు పగలంతా నగర వీధులన్నీ తిరిగి వింతలు విశేషాలు చూస్తూ గడిపాడు. సాయంత్రము సత్రంలో భోంచేసి వెలుతురుండగానే దక్షిణంగా ప్రయాణం చేసి చీకటి పడేసరికి శ్మశాన వాటికను చేరుకున్నాడు. సువిశాలమైన ఆ శ్మశాన వాటికలో ఎటు చూసినా సమాధులు, తగలబడుతున్న శవాలు కనిపిస్తున్నాయి. చీకటి పడటంతో ఆ ప్రాంతము నక్కల ఊళలతోనూ గుడ్లగూబుల అరుపులతోనూ మరింత బీభత్సంగా కనిపించింది. చుట్టూ చిన్న పెద్ద మిట్టలు, కొండలు కనిపిస్తున్నాయి. తను వెళ్ళవలసిన దెయ్యాల కొండ తూర్పు దిక్కుగా ఉంటుంది. అయితే 10-15 కొండలు వరుసగా అటు కనిపించడం వలన ఏది దయ్యాల కొండ అని అర్థం కాలేదు. ధైర్యంగా బాగా చీకటి పడే వరకు అక్కడే ఉండిపోయాడు. చీకటి పడ్డ ఒక జాము తర్వాత తూర్పు దిక్కున దూరంగా ఒక కొండ పాదంలో ఏవో కొన్ని కాగడాలు వెలుగుతూ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నట్లు తోచింది. బగ్గున వెలిగి కనిపించాయి.
అవి కురివి దయ్యాలుగా ఆలిఫ్ గుర్తించాడు. అదే దయ్యాల కొండ. ఆలిఫ్ గుర్రాన్ని ఆ వెలుగు కనిపిస్తున్న కొండ దిశలో గుర్రాన్ని దౌడు దేయించాడు. కొద్దిసేపటిలోనే అక్కడికి చేరుకున్నాడు. గుర్రాన్ని కొండ దిగువలోనే ఒక చెట్టుకు కట్టివేశాడు. కత్తి దూసి సిద్ధంగా ఉంచుకొని కాలినడకన కొండ ఎక్కనారంభించాడు. చంకన వృద్ధుడిచ్చిన మాయా టోపీ ఉంది. రెండో చేతిలో మంత్రాల కర్ర ఉంది. అతడు ధైర్యంగా కొండ ఎక్కుతూ ఉంటే అక్కడక్కడ తిరగాడుతున్న కురివి దయ్యాలు గప్పు గప్పున మంటలు గక్కుతూ అతని చుట్టి రాసాగాయి. కాళ్ళు వెనక్కి తిరిగి ఉండి కర్ర ముక్కల్లాంటి చేతుల్ని గాల్లో ఆడిస్తూ వికృతంగా తన చుట్టూ గంతులు వేస్తున్న కురివి దయ్యాల్ని చూసి ఆలిఫ్ మొదట కాస్త అధైర్యపడ్డా భయం లేకుండా కత్తి ఝుళిపించి వాటిని బెదరగొడుతూ కొండ ఎక్కసాగాడు. ఆ కురివి దయ్యాలు కొంత దూరం వరకు ఆలిఫ్ను వెంబడించి తర్వాత తమ దారిని తాను వెనక్కి తిరిగిపోయాయి. ఆలిఫ్ ఆ చీకటిలో కష్టపడుతూ ఎత్తైన ఆ కొండ శిఖరాన్ని చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది. ఎదురుగా ఏదో ఎత్తైన ఒక వృక్షం తల విరబోసుకున్న బ్రహ్మరాక్షసుడిలాగా కనిపించింది. ఆ చెట్టు క్రింద నుంచి అస్పష్టంగా మాటలు కేకలు వినిపిస్తున్నాయి. తెల్లటి ఆకారాలు కొన్ని అటూ ఇటూ తిరుగుతున్నాయి. హకోబా భూతం చెప్పిన దెయ్యాలు అవేనని ఆలిఫ్ గ్రహించాడు. మాయాటోపీ తల మీద పెట్టుకున్నాడు. వెంటనే అతడి శరీరం అదృశ్యమైంది. చప్పుడు కాకుండా ఆ చెట్టు క్రిందకు చేరాడు. దూరానికి తెలియదు కానీ చెట్టు వద్దకు చేరేసరికి అక్కడ సుమారు 100 దయ్యాలు కనిపించాయి. తమాషా ఏమిటంటే అవన్నీ మగదయ్యాలే. ఆ చెట్టు కొమ్మకు బంగారు ఉయ్యాల ఒకటి తాళ్లతో వేలాడదీయబడి ఉంది. కొన్ని దయ్యాలు చెట్టు మాను వద్ద సభ తీర్చినట్లు కూర్చున్నాయి. మిగిలినవి 2 వర్గాలుగా చీలిపోయి అటూ ఇటూ దూరంగా నిలబడి ఉయ్యాలని ఊపుతున్నాయి. ఉయ్యాల మీద 2 భూతాలు కూర్చొని ఉన్నాయి. జురు నాయకుడు ఉయ్యాల, నువ్వోసారి ఊగు, నేనొకసారి ఊగుతా అని పాట పాడుతూ ఉయ్యాలు ఊగుతూ ఉంటే కొన్ని దయ్యాలు పిల్లి మొగ్గలు వేస్తూ గంతులు వేస్తూ సంతోషంగా అరుస్తున్నాయి. అవన్నీ వంతులు వారీగా ఆ ఉయ్యాల ఊగుతూ ఉండడం చూస్తుంటే అదృశ్య రూపంలోని ఆలిఫ్కు ముచ్చట వేసింది. అది బంగారు ఉయ్యాల కావటంతో చీకట్లో కూడా మెరుస్తుంది. ఆ దయ్యాల ఉయ్యాలని కాజేయటం అంత కష్టంగా కనిపించలేదు. చెట్టు క్రింద కూర్చున్న దయ్యాల వద్ద తాను కూర్చొని వాటి పాట వింటూ వేడుక చూడసాగాడు. కొంతసేపటికి ఆలిఫ్ పక్కనున్న దయ్యం వంతు వచ్చింది. దాంతోపాటు మరో దయ్యం చేరి 2 వెళ్ళి ఉయ్యాల ఎక్కి కూర్చున్నాయి. అదృశ్య రూపంలోని ఆలిఫ్ వాటి వెనకే ఉయ్యాల మీద నిలబడి తాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. దయ్యాలు ఉయ్యాలను లాగి వదులుతూ పాట అందుకున్నాయి. ఆలిఫ్ వాటితో పాటు తను శృతి కలిపి పాడాడు. అబ్బా, వీళ్ళిద్దరూ ఇంత బరువున్నారేమిట్రా అంటూ ఉయ్యాల ఊపుతున్న ఒక దెయ్యం అరిచింది. అవును, చాలా బరువు అంటూ మరో 5-6 దయ్యాలు సమర్థిస్తూ అరిచాయి. కానీ ఊపటం మానలేదు. ఉయ్యాల క్రమంగా అటూ ఇటూ చాలా ఎత్తుకు ఎగురుతోంది. అదృశ్య రూపంలో ఉన్న ఆలిఫ్ సమయం చూసి ఉయ్యాల పైకెగిరిన వెంటనే ఒక కొమ్మును గట్టిగా పట్టుకొని ఉయ్యాల క్రిందకు పోకుండా కాళ్లతో ఆపేశాడు. దాంతో ఉయ్యాల మీద కూర్చున్న దయ్యాలు 2 దానిలో నుంచి జారి దబ్బున నేల మీద పడ్డాయి. అమ్మో, నా నడుం విరిగింది అంటూ ఓ దయ్యం అరిస్తే, నా కాళ్ళు విరిగాయి దేవుడోయ్ అంటూ మరో దయ్యం అరిచింది. దయ్యాలన్నీ పరిగెత్తుకొచ్చి క్రింద పడ్డ 2 దయ్యాల్ని లేవనెత్తాయి. ఈ లోపల ఆలిఫ్ నెమ్మదిగా కొమ్మ మీదకు ఎగబ్రాకి ఉయ్యాల తాళ్ళు కోసేశాడు. బంగారు ఉయ్యాలని చంకన పెట్టుకొని క్రిందకు దిగనారంభించాడు. దయ్యాలన్నీ తల ఎత్తి చూస్తున్నాయి. పైకి పోయిన ఉయ్యాల క్రిందకు రాకపోవటం, దానిమీద దయ్యాలు 2 జారి క్రింద పడటం వాటికి ఆందోళన కలిగించాయి. చూస్తూ ఉండగానే కోసేసిన ఉయ్యాల తాళ్ళు కింద పడ్డాయి.
కొమ్మల్లో బంగారు ఉయ్యాల మెరుస్తోంది. మోసం, దగా, ఎవరో మన ఉయ్యాలనెత్తుకుపోతున్నారు అంటూ అరిచింది ఒక దయ్యం. వెంటనే మిగిలిన దయ్యాలు పట్టుకోండి, తన్నండి అంటూ కేకలు వేశాయి. ఏదో దొంగ దయ్యం వచ్చి చేరినట్లుంది. నాయకుడు జరూ దాన్ని నిప్పుల్లో కాల్చుకు తింటాడు, పట్టుకోండి అంటూ ఒక వృద్ధ దయ్యం చెట్టు మొదటిలో లేవకుండానే కూర్చొని కేకలు వేసింది. ఈ విధంగా దెయ్యాలన్నీ గగ్గోలు పడుతూ చెట్టుపైకి ఎగిరాయి. చీకట్లో అవన్నీ అలా ఎగిరి వస్తూ ఉంటే తెల్లటి దూది బొమ్మలు గాలిలో ఎగిరి వస్తున్నట్లుగా ఉన్నాయి. ఆలిఫ్ అవి పైకి రావడం చూసి గబగబా చెట్టు దిగి అడ్డంగా కూర్చున్న వృద్ధ దయ్యం నడుము విరిగేలాగా ఒక్క తన్ను తన్ని ముందుకు పరిగెత్తాడు. అమ్మో, చచ్చాను! కొత్త దయ్యంగాడు నన్ను తన్ని ఉయ్యాల పట్టుకొని పారిపోతున్నాడర్రోయ్ అంటూ వెర్రికేక వేసింది ముసలి దయ్యం. దయ్యాలన్నీ గాల్లో ఎగురుతూ కేకలు అరుపులతో ఆలిఫ్ను వెంబడించాయి. వాటి కళ్ళకి బంగారు ఉయ్యాల మాత్రమే కనబడుతోంది. ఆలిఫ్ కొంత దూరం అలా పరిగెత్తి ఒక బండ మీద కూర్చున్నాడు. దగ్గరకొస్తున్న దెయ్యాలని ఆగండి అంటూ గద్దించాడు. తమ కంటికే కనిపించని ఆ కొత్త దయ్యం ఎవరో అర్థం కాక దయ్యాలన్నీ భయంతో నిలబడిపోయాయి. మీకు ఉయ్యాల కావాలంటే నేనడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నాడు ఆలిఫ్. ఇంతకీ ఎవరు నువ్వు? నీ గొంతు వింటుంటే మా పొలిమేరల్లోని దయ్యంలా లేవు. నువ్వు కంటికి కనిపించవా అంటూ ధైర్యంగా ముందుకు వచ్చి అడిగింది ఒక దెయ్యం. నేను కంటికి కనిపించను. నన్ను సముద్ర పిశాచి అంటారు. నేను తలుచుకుంటే మీ అందరినీ ఒక్క గుద్దుతో చంపేస్తాను. అంత గొప్పోడివా? ఏది నన్ను చంపు చూద్దాం వెక్కిరించింది ఆ దయ్యం. ఆలిఫ్ దుడ్డు కర్రని దాని మీదకు విసిరాడు. అది ఆ దయ్యం మీదకు దూకి ఫెడి ఫెడి తల మీద 2 దెబ్బలు కొట్టేసరికి చచ్చాను, చచ్చాను, నన్నొదులు అంటూ అరిచింది ఆ దయ్యం. ఆలిఫ్ కర్రను ఆపు చేశాడు. ఉన్నట్టుండి ప్రత్యక్షమైన చేతికర్రని సముద్ర పిశాచి చేతిగా భావించి హడలెత్తిపోయాయి దయ్యాలు. ఇంతకీ ఆ ఉయ్యాల మాకిచ్చేస్తావా లేదా అని అడిగాయి అన్నీ కలిసి. నాకు మీ నాయకుడు జరు ఎక్కడ ఉంటాడో చెప్పాలి. మాకు తెలీదు, మాకు తెలీదు అంటూ గోలగా అరిచాయి దయ్యాలు. వాటి గాబరా చూడగానే వాటికి జరూ జాడలు తెలుసునని అర్థం చేసుకున్నాడు ఆలిఫ్. మర్యాదగా చెప్పరన్నమాట అంటూ మంత్రాల కర్రని విడిచిపెట్టాడు. దాంతో అది దొరికిన దయ్యాన్నల్లా చావ చితగ్గొడుతూ నానా బీభత్సం చేయనారంభించింది. దయ్యాలన్నీ లబో దిబోమని గోల చేస్తూ పారిపోవాలని చూశాయి. కానీ మంత్రాల కర్ర వాటిని తరిమి తరిమి ఆలిఫ్ ముందుకు నెట్టుకు రాసాగింది. ఇక దెబ్బల బాధను ఓర్చుకోలేక దయ్యాలన్నీ ఆలిఫ్ కాళ్ళ మీద పడిపోయాయి. ఇప్పటికైనా మీ నాయకుడు జరు ఎక్కడుంటాడో చెప్తారా లేదా అంటూ గద్దించాడు ఆలిఫ్. చెప్తాం చెప్తాం, ఆ ఉయ్యాల మాకిచ్చేస్తానంటే చెప్పేస్తాం అంటూ ముక్తకంఠంతో జవాబిచ్చాయి దయ్యాలు. ఈ దయ్యాల ఉయ్యాల నాకెందుకు, మీకే ఇచ్చేస్తాను చెప్పండి అన్నాడు ఆలిఫ్. వాటిలో కొంచెం అనుభవం గల దయ్యం ముందుకు వచ్చింది. అయ్యా సముద్ర పిశాచం గారు, మా నాయకుడు జరూది ఈ ఉయ్యాల. ఆయన వచ్చే వరకు దీన్ని భద్రంగా కాపాడవలసిన బాధ్యత మాది. కాబట్టి దాన్ని ఇలా ఇచ్చేస్తే మా నాయకుడి జాడ చెప్తాను అంది. అలా కుదరదు, ముందు ఆ సంగతి చెప్పు, తర్వాత దీన్ని మీకు ఇచ్చేస్తాను అన్నాడు గడుసుగా ఆలిఫ్. మా నాయకుడు జరు మహాబలవంతుడు. ఏథెన్స్ నగరానికి తూర్పుగా ఆగీన్ సముద్రంలో ట్రాయ్ నగరం దిశలో ప్రయాణం చేయాలి. సరిగ్గా 7వ రోజు ఉదయాన మార్గం మళ్లించి ఉత్తరంగా 2 రోజులు ప్రయాణం చేస్తే కోబా దీవి వస్తుంది. ఆ దీవి మధ్యలో ఒకే ఒక పర్వతం ఉంటుంది. ఆ కొండ గుహలో ఉంటున్నాడు జరు. మహామాంత్రిక చక్రవర్తి అయిన సంబా ఫకీరు తన ప్రాణాల్ని ఆ గుహలోనే ఎక్కడో భద్రంగా ఉంచాడు. వాటికి జరు కాపలా ఉంటున్నాడు. మాకు తెలిసిందంతే. జరు అక్కడికి పోతూ తను తిరిగి వచ్చేంత వరకు తన ఉయ్యాల్ని జాగ్రత్తగా చూడమని మాకు అప్పగించాడు. మా ఉయ్యాల మాకిచ్చేయి అంటూ వివరించింది ఆ దయ్యం. సంబా ఫకీరు ఎక్కడ నివసిస్తున్నాడు?
వాడి గురించి మాకు తెలియదు. మా నాయకుడు జరూకు తెలియవచ్చు. సరి, ఇంతకీ నేను ఈ విషయాలు తెలుసుకున్నట్టు మీలో ఎవరన్నా వెళ్ళి జరూకు చెప్తారా? చెప్పం. ఈ ఉయ్యాలకి కాపలా మాని వెళితే మమ్మల్ని చంపేస్తాడు జరూ. అయితే పొండి, మీ నాయకుడు వచ్చేవరకు ఈ ఉయ్యాలకు జాగ్రత్తగా కాపలా కాయండి అంటూ దయ్యాల ఉయ్యాలను ఆ దయ్యాల మీదకే విసిరేశాడు. అవి సంతోషంతో దాన్ని పట్టుకొని చెట్టు వద్దకు పరుగులు తీశాయి. ఆలిఫ్ కొండ దిగనారంభించాడు. వెనక నుంచి దయ్యాల పాట అతనికి చాలా దూరం వినిపిస్తూనే ఉంది. అప్పటికి ట్రాయ్ పతనం కాలేదు. ఇంకా ముమ్మరంగా యుద్ధం సాగుతున్న రోజులు. స్పార్టా రాణిని ట్రాయ్ యువరాజు ప్రేమించి తన వెంట ఆగీన్ సముద్రం దాటించి ట్రాయ్ తీసుకుపోవటంతో గొడవలు మొదలయ్యాయి. స్పార్టా రాజు తన భార్యను తిరిగి తెచ్చుకునే ఉద్దేశంతో ట్రాయ్ మీద యుద్ధం ప్రకటించాడు. అతడికి సహాయంగా మిత్రరాజ్యాలు సుమారు 10 దేశాలు సైన్య సమీకరణ చేసి ఒక కుమ్ముడిగా ట్రాయ్ను ముట్టగించారు. వాటిలో గ్రీకు దేశం ఒకటి. ట్రాయ్ నగరము దుర్భేద్యమైనది. ట్రోజన్స్ బలపరాక్రమాల్లో తెలివితేటల్లో చాలా చురుకైన వాళ్ళు. ఆ కారణంగా 5 ఏళ్లుగా ముట్టడి సాగుతూనే ఉంది. జయాపజయాలు తేలలేదు. గ్రీకు సైన్యాలు ఆహార పదార్థాలు లెక్కకు మిక్కుటంగా నెల నెల ఓడల మీద ట్రాయ్ తీరానికి తరలించబడుతూనే ఉన్నాయి. ఆలిఫ్ ఏథెన్స్ చేరుకున్నప్పటికీ గ్రీకు వారి స్థితి అది. అయితే 5-6 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం, పైగా ఇంకా ఎంతకాలానికి యుద్ధం ముగుస్తుందో తెలియదు కాబట్టి ప్రజలకు అది సర్వసాధారణ విషయమైపోయింది. నిజానికి ట్రాయ్ పతనం నాటికి యుద్ధం ప్రారంభమై 15 ఏళ్ళు గ్రీకులు లలిత కళల్లోనూ వర్తక వ్యాపారాల్లోనూ దేశాల్లోనూ ప్రసిద్ధి వహించిన వాళ్ళు. ఇతర దేశాలలో వ్యాపార సంబంధాలు సవ్యంగా కొనసాగుతున్నాయి. అయితే ట్రాయ్ మార్గంలో మాత్రం వర్తక నౌకలేవి పోవు. కేవలం యుద్ధ నౌకలు, ఆహార ధాన్యాలు, సైనికులకు దుస్తులు, ఆయుధాలు చేరవేసేవి మాత్రమే పోతూ ఉంటాయి. ఓడరేవులో విచారించగా ఆలిఫ్కు తెలిసిన విషయాలు ఇవి. యుద్ధ నౌకల్లో పౌరులు ప్రయాణం చేయటానికి అంగీకరించరు. అటు వర్తక నౌకలు పోవు. అయితే తను కోబా దీవుని చేరుకోవటం ఎలాగా? అలాగని చేతులు ముడుచు కూర్చోవటం వల్ల ప్రయోజనం లేదు. ఇంతవరకు పడిన శ్రమ అంతా వృధా అయిపోతుంది. మర్నాడు ఉదయము 30 యుద్ధ నౌకలు బయలుదేరుతున్నట్లు తెలిసింది. ఎలాగో ఒక దాంట్లో ఎక్కి కూర్చుంటే తర్వాత సంగతి చూడవచ్చని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు అంతా రేవులోనే కాలక్షేపం చేశాడు. గుర్రాన్ని 50 బంగారు నాణేలకు అమ్మేశాడు. ప్రస్తుతం దాంతో తనకి అవసరం లేదిక. మర్నాడు ప్రొద్దుటే నౌకలు ప్రయాణానికి సిద్ధమయ్యాయి. ఒక్కో ఓడ మీద 100 మంది భటులు కాక ఓడ నడపడానికి 30 మంది బానిసలు ఉన్నారు. ఓడ నిండా ఆయుధాలు, ఆహార సామాగ్రి నింపబడి ఉంది. ఆలిఫ్ మాయటోపీ ధరించి అదృశ్య రూపంలో చివరగా బయలుదేరిన ఓడ ఎక్కి కూర్చున్నాడు. ఓడలన్నీ ఏథెన్స్ రేవును వదిలి ఆగీన్ సముద్రంలో ప్రయాణం చేయసాగాయి. వాతావరణం అనుకూలంగా ఉంది. తెరచాపలన్నీ ఎత్తేశారు. గాలివాటు బాగుండటంతో ఓడలు శరవేగంతో సముద్ర జలాన్ని దూసుకుంటూ ప్రయాణం చేస్తున్నాయి. 5 రోజుల పాటు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నౌకలన్నీ ప్రయాణం చేశాయి. ఆలిఫ్ అదృశ్య రూపంలోనే ఉండిపోయాడు. సైనికులు సిద్ధం చేసుకున్న ఆహార పదార్థాలని దొంగచాటుగా సంగ్రహించి భోజనం చేసేవాడు. సైనికులకు అతని ఉనికి తెలియలేదు. ఇలా ఉండగా 6వ రోజు ఉదయం ఉన్నట్లుండి ఉప్పెన తగిలింది. కెరటాలు విజృంభించి నౌకల్ని ఎడాపెడా తాకనారంభించాయి. అదే సమయంలో ఆకాశం మేఘావృతమై కుంభవృష్టిగా వర్షం కురవనారంభించింది. పెనుగాలి వీచింది. భయంకరమైన తుఫానులో చిక్కుకున్న నౌకలు దారి తెన్ను లేకుండా తలో పక్కకు చెదిరిపోయాయి. పట్టపగలే కటిక చీకట్లు కమ్ముకోవటంతో ఏ ఓడ ఎటుపోయిందో కూడా అర్థం కాలేదు. ఎవరికి వాళ్లే తమ ఓడ మునిగిపోకుండా ప్రకృతి శక్తులతో పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది.
ఆలిఫ్ ఎక్కిన ఓడ ఆ పెను తుఫానులో ఉత్తరంగా కొట్టుకుపోనారంభించింది. గాలి విసురుకు తెరచాపులు చినిగిపోయాయి. ఓడ కొయ్య విరిగి పడిపోయింది. ఇటు సైనికులు, బానిసలు అంతా ఓడను నిలబెట్టడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అయితే వారి ప్రయత్నం ఏమాత్రమూ ఫలించలేదు. బలమైన కెరటంతో పాటు పెనుగాలి తాకిడికి ఓడ తల్లక్రిందులైపోయింది. గాలి హోరులో మనుషుల ఆర్తనాదాలు కలిసిపోయాయి. ఎందరు చచ్చారో ఎందరు బ్రతికారో తెలియదు. వాళ్లతో పాటు నీటిలో పడిన ఆలిఫ్ అతి ప్రయత్నం మీద నీటిలో మునిగిపోకుండా తోచిన దిక్కుగా ఈదసాగాడు. ఆ సమయంలో తల మీద మాయటోపి ఎలా కొట్టుకుపోయిందో తెలియలేదు. మంత్రాల కర్ర మాత్రం నడుంకి ఖడ్గంతో పాటు చేర్చి కట్టడం వలన సురక్షితంగా ఉంది. ఆ టోపీ గురించి ఆలోచన మాని ఈదుకుపోతున్నాడు. అతడి శరీరం ఇప్పుడు అదృశ్య రూపంలో లేదు. టోపీ నీటిలోకి జారిపోగానే అతడి శరీరము యథాస్థితికి వచ్చింది. ఆ విధంగా కొంత దూరం ఈదుకు వెళ్ళేసరికి చేతికి ఏదో గట్టిగా తగిలింది. చిమ్మ చీకటిలో అదేమై ఉంటుందో మొదట అర్థం కాలేదు. చేత్తో తడిమి చూడగా అది విరిగిన ఓడ కొయ్యి 10 బారల పొడవుగా ఉంది. భగవంతుడే తనకి ఈ విధంగా మేలు చేశాడనే సంతోషంతో ఆలిఫ్ ఆ కొయ్యను గట్టిగా పట్టుకొని ఎక్కి కూర్చున్నాడు. ఆ పగలు రాత్రి కూడా తుఫానులో పోరాడవలసి వచ్చింది. మర్నాడు తెల్లవారేసరికి తుఫాను శాంతించింది. కొయ్య మీద అలసటతో పడుకున్న ఆలిఫ్ తలెత్తి చూశాడు. ఎదురుగా కూతవేటు దూరంలో తీరం కనిపిస్తోంది. అదొక చిన్న దీవి. ఆ చుట్టుపక్కల అది తప్ప మరో దీవి ఏదీ కంటికి కనిపించడం లేదు. తాను చేరుకోవలసిన కోబా దీవి అదే కావచ్చు అనుకున్నాడు మొదట. కానీ అది నిజం కాదని వెంటనే అర్థమైంది. ఎందుకంటే దీవి మధ్యన ఎత్తైన పర్వతం ఉంటుందని దయ్యాలు చెప్పాయి. కానీ ఈ దీవి మీద పర్వతాలేమీ లేవు. ఎటు చూసినా వృక్షాలు కనిపిస్తున్నాయి. ఏమైనప్పటికీ తాను బ్రతికి ఉండటం గొప్ప అతిశయం. తల త్రిప్పి చూస్తే సముద్రం మీద అక్కడక్కడ శవాలు తేలి కనిపిస్తున్నాయి. 2-3 తిరగబడిన ఓడలతో పాటు చెల్లా చెదురుగా పగిలిన ఓడ భాగాలు తేలుతున్నాయి. బయలుదేరిన ఏ ఓడ తుఫానులో నుంచి తప్పించుకొని ఉండదు. ఏ ఒక్క భటుడు గాని బానిస గాని ప్రాణాలతో బ్రతకలేడు. ఆలిఫ్ ఆలోచనలు కట్టిపెట్టి కొయ్యపై నుంచి నీటిలోకి కిందకి దిగి తీరం వైపు ఈదుకుంటూ వెళ్ళాడు. మరికొద్దిసేపటిలోనే అతడు తీరం మీద కాలు మోపాడు. శరీరం మీద చాలా చోట్ల గాయాలు ఉన్నాయి. ఆకలితో కడుపు మాడిపోతోంది. నీరసంతో మనిషి తూలిపోతున్నాడు. కనుచూపు మేర ఎక్కడా మనుషులు తిరుగుతున్న జాడ లేదు. దీవి మీద కూడా మనుషులున్నారంటే నమ్మబుద్ధి కాలేదు. చాలా చిన్న దీవి అది. ఆలిఫ్ తీరం దాటి అడవిలోకి ప్రవేశించాడు. దొరికిన పండ్లు తిని ఆకలి తీర్చుకున్నాడు. గాయాలకు ఆకుపసర్లు పిండుకున్నాడు. అయితే దాహానికి ఎక్కడా మంచినీరు కనిపించలేదు. అసలు ఈ దీవి ఎక్కడుందో, కోబా దీవికి ఏ దిశలో ప్రయాణం చేయాలో తెలియదు. అసలు ఈ దీవి నుంచి బయటపడాలంటే మార్గం ఏమిటి? తను ఒక్కడు ఓడని నిర్మించుకోవటం అసాధ్యం. ఆలోచిస్తూనే మంచినీళ్ల ఊట గాని ఏదన్నా సెలయేరు గాని కనిపిస్తుందేమోనని ముందుకు సాగాడు. క్రమంగా ప్రొద్దు నడినెత్తుకు వచ్చింది. ఆకాశం నిర్మలంగా ఉండి విపరీతంగా ఎండ కాస్తోంది. వెదికి వెదికి చివరికి ఒక నీటి బుగ్గను చేరుకోగలిగాడు. దీనిమీద క్రూర మృగాలు కాదు కదా, సాధారణ జంతువులు కూడా ఏవీ లేవు. కీటకాలు, కొన్ని రకాల పక్షులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆలిఫ్ నీటి బుగ్గలో శుభ్రంగా స్నానం చేసి బట్టలు పిండుకొని ఆరవేశాడు. దాహం తీర్చుకొని వృక్షఛాయలో పడుకొని నిద్రపోయాడు. తిరిగి అతడికి మెలకువ వచ్చేసరికి సాయంకాలం అయింది. అయితే మామూలుగా మెలకువ రాలేదు. ఏదో వికృతమైన అరుపు వినిపించింది. మెలకువ వచ్చింది. ఆలిఫ్ అది ఏమై ఉంటుందా అని చుట్టూ పరికించి చూశాడు. కంటికేమీ కనిపించలేదు. కానీ కొంత దూరం ఎగువ నుంచి మరొకసారి ఆ అరుపు ఒళ్ళు జలధరించేలాగా వికృతంగా వినిపించింది.
ఆలిఫ్ పొడి బట్టలు ధరించి ఆయుధాలు సిద్ధంగా ఉంచుకొని ఆ అరుపు వినిపించిన దిశలో వడివడిగా నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా కనిపించింది ఒక భయంకరమైన పక్షి. అది అడవదున్న అంత ఎత్తుంది. ఎర్రటి ఈకలున్నాయి. దాని ముక్కుకు రంపాల్లాంటి పళ్ళు ఉన్నాయి. ఇనప స్తంభాల్లాంటి కాళ్ళు. భయంకరమైన ఆ పక్షిని చూసి విస్తుపోయాడు ఆలిఫ్. అంతకన్నా ఆశ్చర్యకరమైన మరొక విషయం కనిపించింది. ఆ పక్షికి వెనక తట్టున ఒక ఎత్తైన రాతి మండపం ఉంది. ఆ మండపం మధ్యలో ఒక వృద్ధుడు పైనుంచి తలక్రిందులుగా వేలాడుతున్నాడు. మొదట అది శవం అనుకున్నాడు. కానీ అతడు బ్రతికే ఉన్నట్లు వెంటనే గ్రహించాడు. ఆ వృద్ధుణ్ణి కలుసుకుంటే ఏమన్నా ఉపకారం జరగవచ్చును అనిపించింది. అయితే ఆ భయంకర పక్షి అడ్డుగా ఉంది. అసలది ఆ మండపానికి కాపలా ఉందేమోనన్న సందేహం కూడా కలిగింది. ఏమైతే అయిందని మొండి ధైర్యంతో మండపం వైపు అడుగు వేశాడు ఆలిఫ్. ఆ రాక్షసి పక్షి ఆలిఫ్ను చూడనే చూసింది. వెంటనే చెవులు పగిలేలాగా వికృతంగా అరుస్తూ గాల్లోకి లేచి రివ్వున ఆలిఫ్ మీదకు ఎగురు వస్తూ దాడి చేసింది. ఆలిఫ్ ఖడ్గం జులిపిస్తూ దాన్ని ఎదుర్కొన్నాడు. రాళ్లను పగలగొట్టగల బలమైన నల్లటి ముక్కు దానిది. కాలిగోళ్లను చూస్తే ఏనుగునే అమాంతంగా తన్నుకుపోగలదు అనిపిస్తోంది. కాసేపు ఖడ్గంతో పోరాడి చూశాడు. ఇక సాధ్యం కాదని తోచింది. దాంతో తన వద్ద గల మంత్రాల కర్రనెత్తి ఆ పక్షి మీదకు విసిరేశాడు. అది రివ్వున దూసుకెళ్ళి క్రిందకు దూసుకొస్తున్న పక్షి మీదకు దాడి చేసింది. ఆలిఫ్ వాటి పోరాటాన్ని ఆసక్తిగా చూడసాగాడు. చూస్తుండగానే మంత్రాల కర్ర ఆ పక్షి ముఖం పగలగొట్టి నేలకు కూల్చేసింది. విలవిలా తన్నుకొని ప్రాణం వదిలింది ఆ పక్షి. మరుక్షణము ఆ పక్షి మృతదేహము భగ్గున మండి బూడిదగా మారి గాల్లో కలిసిపోయింది. మంత్రాల కర్ర ఆలిఫ్ చేతికి తిరిగి వచ్చింది. ఆలిఫ్ మండపంలోకి వెళ్ళి తాళ్లు కోసి వృద్ధుణ్ణి కిందకి దించాడు. అతడికి 70 సంవత్సరాల వయసు ఉంటుంది. శరీరం వడిలిపోయి ముడతలు పడింది. మనిషి సన్నగా రివటలా ఉన్నాడు. దుస్తులు పీలికలై ఉన్నాయి. బవిరిగడ్డం, జుత్తు తెల్లగా నెరిసిపోయింది. గుండె గొంతుకులో కుట్టుకులాడుతోంది. అతడి స్థితి చూస్తే ఎక్కువసేపు బ్రతకడు అనిపించింది. ఆలిఫ్ నీటి బుగ్గ వద్దకు పరిగెత్తుకొని వెళ్ళి నీళ్లు తెచ్చి అతడి ముఖం మీద చల్లాడు. తెలివి రాగానే నీరు పట్టించాడు. వృద్ధుడు భారంగా కళ్ళు తెరిచి చూశాడు. ఎవరు నువ్వు అంటూ అడిగాడు. విధి నన్నీ దీవికి తరిమింది తాత. ఏథెన్స్ నుంచి కోబా దీవికని బయలుదేరాను. తుఫానుకు ఓడ మునిగిపోయింది అన్నాడు ఆలిఫ్. కోబా దీవికా? ఎందుకు? విస్తుపోతూ అడిగాడు ఆ వృద్ధుడు. మాంత్రికుడు సాంబా ఫకీర్ ప్రాణాలు ఆ దీవిలో ఎక్కడో భద్రం చేశాడట. వాటిని జురు అనే దయ్యాల నాయకుడు కాపలా కాస్తున్నాడు. క్రీట్ యువరాణి హెలెన్ను ఆ దుష్టుడి చెరలో ఉంది. వాణ్ణి సంహరించడం నా కర్తవ్యం అన్నాడు ఆలిఫ్. నీ పేరు? ఆలిఫ్ అంటారు తాత. బాబూ, నన్ను సంబా అంటారు. దుష్టుడైన సంబా ఫకీరు తండ్రిని నేనే. అలాంటి కొడుకుని కని ఈ ప్రపంచానికి పీడను కలిగించిన నేరానికి కన్న కొడుకే నాకు ఈ శిక్ష వేశాడు బాబు. వాడి అక్రమాలు భరించలేక వాణ్ణి మంచి మార్గానికి మళ్లించాలని ప్రయత్నించాను. ఫలితం తన పనులకి అడ్డు వస్తున్నానని నన్ను తెచ్చి ఈ మండపంలో కూడు నీళ్లు లేకుండా వేలాడదీసి మంత్రనిర్మితమైన ఆ పక్షిని నాకు కాపలా ఉంచిపోయాడు. నువ్వు నన్ను రక్షించి ప్రయోజనం లేదు. నేను బ్రతకను. కానీ నీకు మార్గం చెప్తాను విను. సంబా ఫకీరు నివాసం మొంబా దీవి. ఇవి ఆగీసు సముద్రంలోని 3 దీవులు. మొదటిది మొంబా దీవి, రెండవది కోబా దీవి, మూడవది నీబా దీవి. ఇప్పుడు మనం ఉన్నది నీబా దీవి. ఇక్కడి నుంచి ఉత్తరంగా ఒక పగలు రాత్రి ప్రయాణం చేస్తే సంబా ఫకీరు నివాసమైన మొంబా దీవి వస్తుంది. కోబాదీవి నడిబొడ్డు మీద ఒక ఎత్తైన పర్వతం ఉంది. దాని పాదంలో ఒక గుహ ఉంది.
విశాలమైన ఆ గుహలోనే దయ్యాల నాయకుడు ఝరు కాపలా ఉంటున్నాడు. గుహ చివర ఒక ద్వారం మూయబడి ఉంటుంది. దాన్ని తెరవటం ఎవరి వల్ల కాదు. గుహ పైభాగాన ఒక కుండ వ్రేలాడుతూ ఉంటుంది. ఆ కుండ నుంచి మంటలు వ్యాపిస్తూ ఉంటాయి. ఒకే దెబ్బతో ఆ కుండని పగలగొట్టగలిగితే ఇటు ఝరు నాశనమైతాడు, అటు ద్వారము తెరుచుకుంటుంది అంటూ క్షణం ఆగి ఊపిరి పీల్చుకున్నాడు వృద్ధుడు. ఝురిని అంతం చేయకుండా ఉండాలంటే సాధ్యం కాదా? అడిగాడు ఆలిఫ్. వీల్లేదు. సంబా ఫకీరు ఝురు ప్రాణాల్ని ఆ నిప్పుల కుండలో భద్రం చేశాడు. ఆ కుండ పగలగొడితే తాను నాశనం కావలసి వస్తుందని ఝురు దయ్యానికి తెలుసు. అందుకే వాడు అక్కడ కాపలా ఉన్నాడు. ద్వారం తెరుచుకోగానే లోపలికి వెళ్ళకు. ఎందుకంటే లోపల భయంకర విషవాయువులు ఉన్నాయి. కాసేపు బయటే నిలబడ్డావంటే ఆ వాయువులు గాల్లో కలిసిపోతాయి. తర్వాత మెట్ల వెంట క్రిందకు వెళ్ళు. అక్కడ 5 శిరస్సుల సర్పం ఒకటి చచ్చినట్లు పడి ఉంటుంది. అయితే అది నిజం కాదు. విషవాయువుల ప్రభావం వలన అది మత్తుగా పడి ఉంటుంది. వాయువులు బయటకు పోవటంతో అది తెలివి వచ్చి నీ మీద పడుతుంది. దాన్ని సంహరించు. దాని తోకను ఖండించి చీలిస్తే లోన నీకు ఒక తాళం చెవి కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్న పొట్టి రాక్షసుడి బొమ్మ బొడ్డులో తాళం చెవి ఉంచి తిప్పావంటే ఆ బొమ్మ నోరు తెరుచుకుంటుంది. లోన ఒక వజ్రపు భరిణ ఉంటుంది. ఆ భరిణలోని కందిరీగలో సంబా ఫకీరు ప్రాణం ఉంది. ఆ కందిరీగను చంపితే వాడు చస్తాడు. అర్థమైందా? అర్థమైంది తాత. ఇంతకీ నేనీ దేవి నుంచి బయటపడే మార్గం ఏమిటి? అది ఒక సమస్యే. అయితే నీకు నేను చేయగలిగింది ఒకే ఒక ఉపకారం. నా మంత్రశక్తులన్నీ నశించాయి. నా శక్తిని కూడా తీసుకొని నీకు ఈ ఉపకారం చేస్తాను అంటూ చేతికి అందిన ఒక రాతి ముక్కని అందుకొని అభిమంత్రించి ఆలిఫ్ చేతికి ఇచ్చాడు. దీన్ని పొరపాటును కూడా క్రింద పెట్టకు. తిన్నగా సముద్ర తీరానికి వెళ్ళు. దీన్ని నీటిలో విసిరేయి. వెంటనే ఒక పడవ ఏర్పడుతుంది. దాని మీద కూర్చొని కోబాదీవికి చేర్చు అను. వెంటనే అది కోబాదీవి మార్గంలో ప్రయాణిస్తుంది. దాని శక్తి ఒక పగలు ఒక రాత్రి మాత్రమే ఉంటుంది. ఈ లోపల నువ్వు కోబాదీవుని చేరుకోగలిగితే అదృష్టవంతుడివి. లేదంటే అది నిన్ను సముద్రంలో పడేసి మాయమైతుంది. ఆ పైన నీకు భగవంతుడే దిక్కు అంటూ వివరించి కళ్ళు మూసి తల వాల్చేశాడు ఆ వృద్ధుడు. అతడి ప్రాణాలు ఎగిరిపోయాయి. ఆలిఫ్ ఆ వృద్ధుడి మరణానికి ఎంతో బాధపడ్డాడు. ఆ శవాన్ని అలా వదిలిపోవటం ఇష్టం లేకపోయింది. చితుకులు పేర్చి శవాన్ని ఖననం చేసేసరికి ప్రొద్దు పడమరకు వాలింది. వడివడిగా నడిచి సముద్ర తీరం చేరుకున్నాడు. వృద్ధుడు మంత్రించి ఇచ్చిన రాతి ముక్కను నీటిలోకి విసిరేశాడు. వెంటనే ఆ రాతి ముక్క అందమైన చిన్న పడవగా మారిపోయింది. ఆలిఫ్ ఆ పడవలోకి ఎక్కి కూర్చున్నాడు. నన్ను శరవేగంతో ప్రయాణించి కోబాదీవికి చేర్చు అని ఆజ్ఞాపించాడు. మరుక్షణము ఆ పడవ రివ్వున ముందుకు ప్రయాణం చేసింది. క్షణంలో దీవి కనుమరుగైంది. ఎటు చూసినా అంతులేని జలరాశి. నీలిరంగుతో మెరుస్తున్న జలాల మీద శరవేగంతో రివ్వున దూసుకుపోతోంది పడవ. సాయంకాలం వరకు ప్రయాణము నిరాటంకంగా సాగింది. అంతలో ఎగువన ఎవరో ఒక స్త్రీ ఉన్నట్లుండి జలోపరి భాగానికి లేచిపడి క్షణంలో రక్షించండి అన్న ఆర్తనాదం అతడి చెవులకు సోకింది. ఆలిఫ్ విభ్రాంతి చెందాడు. ఎవరా స్త్రీ? చుట్టుపక్కల ఓడగాని పడవగాని లేదు. నడి సముద్రంలో ఎలా పడింది ఆమె? ఆలోచిస్తూ ఉండగానే ఆమె మరోమారు నీటిపైకి లేచి రక్షించండి అంటూ అరిచింది. అప్పటికి పడవ ఆమెను చేరటం వల్ల ఆమె రూపాన్ని స్పష్టంగా చూశాడు. అప్పుడు అర్థమైంది ఆమె ఒక జలకన్య అని. ఆమె నడుంకి ఏదో తాడులాగా చుట్టుకుంది. అది ఆమెను క్రిందకు లాగుతోంది. ఆలిఫ్ పడవను ఆపు చేయటం మంచిది కాదని భావించాడు. చేతిలోని మంత్రాల కర్రను గాల్లోకి విసురుతూ ఆ జలకన్యను బంధించిన శత్రువును నాశనం చేసిరా అంటూ ఆజ్ఞాపించాడు.
వెంటనే అది రివ్వున దూసుకు వెళ్ళి నీటిలోకి మునిగిపోయింది. ఆ జలకన్యను బంధించిన సప్తసాది అనే జలచరం, దానికి తొండాల వంటి అనేక అవయవాలున్నాయి. వాటిలో ఒక తండము తాడులాగా జలకన్య నడుం చుట్టూ బిగుసుకొని ఉంది. చేతికర్ర ఆ తొండం మీద బలంగా మోదింది. దాంతో అది జలకన్యను వదిలి చేతికర్రను చుట్టుకుంది. మరో తొండం రివ్వున నీటిలో నుంచి పైకెగిసి వెళ్ళిపోతున్న ఆలిఫ్ పడవను వెనక భాగాలను గల కుక్కాన్ని బలంగా బంధించి ఉంచింది. దాంతో పడవ నీటి మీద నిలబడిపోయింది. ఆలిఫ్ గాబరాతో కత్తి దూసి దాన్ని ఖండించబోయాడు. అంతలో మరో తొండం నీటిలో నుంచి లేచి కొరడాలాగా అతని శరీరాన్ని తాకింది. చెళ్ళున పడిన దెబ్బకు ఒళ్ళు తాట తేలింది. నిలబడలేక తూలి నీటిలోకి పడిపోయాడు. అతన్ని బంధించడానికి నీటి అడుగు నుంచి మరొక తొండం చెరచెరా రావడం చూశాడు. ఏమాత్రం ఆలస్యమైనా తను ఆ రాక్షస జలచరానికి ఆహారంగాక తప్పదు. చెంగున పడవ అంచు పట్టుకొని పైకెగిరి పడవలో కూర్చున్నాడు. అప్పుడు చూశాడు ఆ తొండాలకి చివరి భాగంలో కళ్ళు ఉండటాన్ని. పడవను చుట్టి వరుసగా తొండాలు కుక్క గొడుగుల్లాగా పైకి లేచి అతన్ని చూస్తున్నాయి. నీటిలోకెళ్ళిన మంత్రాల కర్ర ఏమైందో తెలియలేదు. ఏమైనా సరే తను గొప్ప ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఆలిఫ్ కత్తి జుళిపించాడు. తొండాలు అతని మీదకి విజృంభించాయి. ఆలిఫ్ కత్తి తిప్పాడు. వేటికో తొండం తెగి నీటిలో పడుతోంది. భీకరంగా పోరాడసాగాడు. తెగిన తొండాల భాగాలతో సముద్రజలం ఎర్రగా మారిపోతోంది. తెగినవి తెగిపడుతూ ఉంటే క్రొత్తవి పైకి లేచి వస్తున్నాయి. దాంతో పడవను కదలకుండా బంధించిన తొండాలను ఖండించడం సాధ్యం కాలేదు. ఇక్కడ ఆలిఫ్ పరిస్థితి ఇలా ఉంటే, అక్కడ నీటి లోపల ఆ రాక్షస జలచరాలతో పోరాడుతున్న మంత్రాల కర్ర పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అది కొడుతున్న దెబ్బలకు ఆ జంతువేమీ లొంగేలా లేదు. సముద్ర గర్భంలోని తెల్లటి దూది కొండలో ఒకచోట పడుందా రాక్షస జంతువు. పేరుకి అది సప్తసాది, కానీ దాని శరీరం నుంచి కొన్ని వందల తొండాలు చిన్నవి పెద్దవి సుదూర ప్రాంతాల వరకు వ్యాపించి ఉన్నాయి. కొన్ని తొండాలు మంత్రాల కర్రను బంధించడానికి ప్రయత్నిస్తున్నాయి. అది చిక్కినట్లే చిక్కి తప్పించుకొని దొరికిన తొండాన్నల్లా చితకబాదుతోంది. చాలాసేపు సాగింది పోరాటం. చివరకు ఒక తొండం ఒడుపుగా పట్టుకొని మెరుపు వేగంతో నీటి అడుగు భాగానికి లాక్కుపోయి నోటికి అందించింది. ఆ జంతువు దాన్ని గుటుక్కున మింగేసింది. ఈ విధంగా లోపలికి పోయిన మంత్రదండము దాని ప్రేగుల మార్గంలో కలియదిరుగుతూ ఎక్కడికక్కడ చీల్చుకొని దాని ఉదరాన్ని చిన్నాభిన్నం చేయసాగింది. సుమారు ఒక జాము తర్వాత గాని అది బయటకు రాలేకపోయింది. ఫెళ్ళున దాని శరీరాన్ని చీల్చుకొని బయటికి వచ్చి శరవేగంతో నీటి పైభాగానికి దూసుకుపోయింది. అదే సమయంలో సప్తసాది మరణించడంతో అంతవరకు పడవని బలవంతంగా పట్టి ఉంచిన తొండాలన్నీ క్రిందకు వాలిపోయాయి. దాంతో పడవ రివ్వున ముందుకు సాగిపోయింది. నీటిలో నుంచి పైకి తేలిన మంత్రాల కర్ర వేగంగా ఎగురుతూ వచ్చి ఆలిఫ్ చేతిలో వాలింది. అంతసేపు ఆ భయంకర తొండాలతో పోరాడి అలసిపోయాడు ఆలిఫ్. ప్రయాణం తిరిగి ప్రారంభమయ్యేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు. అంటే సుమారు 2 జాముల ప్రయాణం వృధా అయింది. తెల్లవారేసరికి పడవ కోబా దీవుని చేర్చలేదంటే తను సముద్రంలో పడక తప్పదు. ఆలిఫ్ ఆలోచిస్తూనే తను రక్షించిన జలకన్య ఎక్కడైనా కనిపిస్తుందేమోనని చుట్టూ చూశాడు. జాడలేదు. అంతలో చీకటి పడిపోయింది. పడవ తన దారిన పోతూనే ఉంది. భళ్ళున తెల్లవారింది. కనుచూపు మేరలో ఎక్కడా కోబాదీవి జాడ తెలియటం లేదు. సూర్యకిరణాలు సోకితే పడవ కరిగిపోతుంది. తను ఇక నడి సముద్రంలో ఏ జలచరం వాతనో పడక తప్పదు. ఆలిఫ్ గాబరాతో ఆలోచిస్తూ ఉండగా తన పడవకి దగ్గరలో ఎవరో నదిలో ఈదుకొస్తున్న జాడ కనిపించింది. జాగ్రత్తగా గమనించే లోపలే ఆ రూపము నీటి మీదకు లేచి అతన్ని సమీపించింది. ఆమె జలకన్య.
ఆమెను చూడగానే ఆలిఫ్కు కోపం వచ్చింది. ఎందుకు నా వెంట వస్తున్నావు అన్నాడు. మహావీరా, నా ప్రాణాలు కాపాడారు. కృతజ్ఞత చెప్పుకునే అవకాశం లేకపోయింది, అందుకే వస్తున్నాను అంది జలకన్య. నా పడవ మునిగిపోతోంది, నన్ను కోబాదీవికి చేర్చగలవా? తప్పకుండాను, నా వీపు మీద చేరుకుంటే సురక్షితంగా చేరుస్తాను. మాట్లాడుతున్నంతలోనే పడవ మంచులాగా కరిగి నీటిలో కలిసిపోయింది. ఆలిఫ్ నీటిలో పడిపోయాడు. వెంటనే జలకన్య మూపురం మీద కూర్చున్నాడు. ఆమె చేపలాంటి తన తోకతో నీటిని చీలుస్తూ శరవేగంతో ముందుకు ప్రయాణం చేసి మధ్యాహ్నం లోపలే అతన్ని కోబా తీరం మీదకు దించింది. నీ సహాయానికి కృతజ్ఞుణ్ణి అన్నాడు ఆలిఫ్. సహాయం కావాలంటే తీరానికి వచ్చి నన్ను వస్తాను అంటూ నీటిలోకి మునిగిపోయింది జలకన్య. ఆలిఫ్ తలెత్తి చూశాడు. నిర్మానుష్యమైన దీవి మధ్యలో ఆకాశం ఎత్తున నిలబడి కనిపిస్తోంది పర్వతం. వడివడిగా అటు నడిచాడు. ఎక్కువ శ్రమపడకుండానే కొండ గుహను చేరుకోగలిగాడు. అప్పటికి గుహలో గురకపెట్టి నిద్రపోతున్నాడు దయ్యాల నాయకుడైన జరు. పైన నిప్పుల కుండ బగబగా మండుతోంది. అలికిడి విని త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు జరు. ఆలిఫ్ను చూస్తూనే క్రోధంతో కళ్ళెర్ర చేస్తూ, ఎవడ్రా నరుడా, చావు దగ్గర పడే ఈ గుహకు వచ్చావు, నిన్ను చంపేస్తా అంటూ అరిచాడు. ఒరే దెయ్యం వెధవా, మర్యాదగా దారి తప్పుకో, లేకపోతే భస్మం చేస్తా అన్నాడు ఆలిఫ్. అంటూనే మంత్రాల కర్రను నిప్పుల కుండపైకి విసిరి తాను కత్తి దూసి జరుతో కలపడ్డాడు. ఇద్దరికీ భయంకరమైన పోరాటం ప్రారంభమైంది. అంతలో రివ్వున గుహపైకి దూసుకు వెళ్ళిన మంత్రాల కర్ర మండుతున్న కుండను ఒక్క దెబ్బతో పగలకొట్టింది. దాంతో దెయ్యాల నాయకుడైన జరు కెవ్వున అరిచి పడిపోయాడు. వెంటనే దయ్యం రూపము పెద్ద మెరుపు మెరిసి బూడిదై గాల్లో కలిసిపోయింది. అదే సమయంలో కుండలో నుంచి వెలువడ్డ మంటల్లో కాలి మంత్రాల కర్ర తగలబడిపోయింది. తనకెంతో సహాయం చేసిన మంత్రాల కర్ర ఆ విధంగా నాశనమైనందుకు ఆలిఫ్ ఎంతో బాధపడ్డాడు. జరు మరణంతో రహస్య మార్గం తెరుచుకుంది. లోపల నుంచి పచ్చటి రంగు పొగ గుప్పున బయటకు దూకింది. అది విషవాయువులని ముందే తెలిసి ఉండటం చేత ఆలిఫ్ చాలాసేపు గుహ బయటే నిలబడ్డాడు. ఆ పొగలన్నీ అంతరించి ఇక ప్రమాదం లేదని తోచగానే లోపలికి వెళ్ళి ఒక్కో మెట్టు దిగి క్రిందకు వెళ్ళాడు. విశాలమైన ఆ గదిలో ఎదురుగా ఉంది పొట్టి రాక్షసుడి శిల. గోడలకు పొదిగిన రత్నకాంతులతో ఆ ప్రాంతం పట్టపగల్లాగా ఉంది. నేల మీద 5 శిరస్సుల కాలసర్పం ఒకటి పడి ఉంది. చూస్తుండగానే అది పైకి లేచి బుసలు కొడుతూ ఆలిఫ్ మీదకు విజృంభించింది. ఆలిఫ్ కత్తి జులిపించి దాంతో యుద్ధానికి దిగాడు. అర్ధజాము కాలము భీకర పోరాటం సాగింది. 5 శిరస్సులతో అది కరవటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తోకతో జాడించి కొడుతోంది. ఆలిఫ్ తన ఖడ్గంతో దాని ఒక్కో శిరస్సును ఖండిస్తూ వచ్చాడు. ఆఖరిసారిగా 5వ శిరస్సును కూడా ఖండించగానే ఆ దుష్ట సర్పం అంతరించింది. దాని శరీరం నేల మీద పడిపోయింది. ఆలిఫ్ దాని తోక భాగాన్ని ఖండించి నిలువుగా ఎత్తి చూశాడు. లోపల ఒక బంగారు తాళం చెవి దొరికింది. దాన్ని పట్టుకు వెళ్ళి రాక్షసుడి శిల ముందు నిలబడ్డాడు. బాణపొట్టతో వికృతంగా ఉన్న రాక్షసుడి శిల అది. దాని బొడ్డులో తాళం చెవి ఉంచి తిప్పాడు. బాణపొట్టతో వికృతంగా ఉన్న రాక్షసుడి శిల అది. దాని బొడ్డులో తాళం చెవి ఉంచి తిప్పాడు. వెంటనే శిల నోరు తెరుచుకుంది. ఆలిఫ్ ఆ శిల నోట చెయ్యి దూర్చి వజ్రపు బరిణను బయటకు తీశాడు. లోన స్పష్టంగా కనిపిస్తుంది గండు కందిరీగా. ఆ బరిణను దుస్తుల్లో భద్రం చేసుకుని వచ్చిందారినే తిన్నగా సముద్ర తీరానికి చేరుకున్నాడు. జలకన్యను పిలిచాడు. వెంటనే తీరానికి వచ్చింది ఆమె. మరోసారి మీ సహాయం కావాలి అన్నాడు. ఏమిటి? నేను మొంబాదీవి చేరుకోవాలి. అలాగే అంది జలకన్య. ఆలిఫ్ జలకన్య వీపు మీద కూర్చున్నాడు. ఆమె నీటిపైన తేలుతూ
శరవేగంతో మంబాదీవి మార్గంలో సాగిపోయింది. అది మనోహర దివ్య మందిరం. లోన హంసతూలికా తల్పం మీద విచారంగా కూర్చొని ఉంది క్రీట్ యువరాణి హెలెన్. ఆమెను చుట్టి 5 భూతాలు నిలబడి ఉన్నాయి. సంబా ఫకీరు వికటంగా నవ్వుతున్నాడు. జగదేక సుందరి, ఇంకా ఎంతకాలం నీకు ఈ మొండి పట్టుదల? నేను తలుచుకుంటే క్రీట్ దీవిని క్షణంలో సముద్రంలో కలపగల సమర్థుణ్ణి. నువ్వు కోరాలే గాని ఈ భూప్రపంచానికే నిన్ను రాణిని చేస్తాను. మన వివాహానికి సమ్మతించు. ఎవరో నిన్ను కాపాడతారని అనుకోకు అన్నాడు. హెలెన్ను కన్నీళ్లతో చివ్వున తల ఎత్తి చూసింది. సంబా ఫకీర్, నా ప్రాణం పోయినా నిన్ను వివాహమాడను అంది. ఓహ్, నీకు ఈ పట్టుదల ఎంతకాలం? గురుశాపమే లేకుంటే నిన్నింతకాలం ఉపేక్షించేవాణ్ణి కాదు. నా సహనాన్ని పరీక్షించకు. మనోహరి, నువ్వు సమ్మతించక తప్పదు. ఛీ నీచుడా, ధైర్యం లేక మాయాజాలంతో నన్ను ఎత్తుకు వచ్చి నిర్బంధించిన నీచుడివి. నీ ముఖం చూడడం కూడా పాపం. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అరిచింది హెలెన్. అంతలో శభాష్ యువరాణి, క్రీట్ యువరాణి నడిపించావు. ఈ నీచుడు కుక్కచావు చేస్తాడు అంటూ మాటలు వినిపించాయి. సంబా ఫకీరు త్రుళ్ళిపడి అటు చూశాడు. ఆలిఫ్ చిరునవ్వుతో బయటకు వచ్చాడు. అతడి చేతిలో వజ్రపు భరిణ ఉంది. హెలెన్ను అతడి అందాన్ని చూసి విస్తుపోయింది. మైమర్చి చూడసాగింది. సంబా ఫకీర్కు మాత్రం ఒళ్లంతా తేళ్లు జెర్రులు పాగుతున్నట్లు అయింది. వాడి ప్రాణాలు ఆలిఫ్ చేతిలో ఉండటం వలన ఫకీరు కాపాలి శక్తులేవి ఆలిఫ్ను అడ్డగించలేకపోయాయి. ఒరే కుర్రాడా, ఎవరు నువ్వు? ఆ భరిణ నీకెక్కడిది అంటూ గాభరాతో అడిగాడు. నీ ప్రాణాలు తీయటం ప్రపంచానికి ఎంతైనా అవసరం. అందుకే సాధించి తెచ్చాను. దుష్టుడా, నీలాంటి క్షుద్ర మాంత్రికులు అంతమైతే గాని ప్రజలకు క్షేమం లేదు అంటూ ఫకీరు మీదకు దూకే లోపలే భరిణలోని కందిరీగను తీసి త్రెంచి పారేశాడు. సంబా ఫకీరు కెవ్వున కేక వేస్తూ గొంతు పట్టుకున్నాడు. బలవంతంగా ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నిస్తూ, ద్రోహి, నా ప్రాణాలు తీసి మీరు తప్పించుకుపోదామనుకుంటున్నారా అంటూ గార్ధబికర్ణ అంటూ బిగ్గరగా అరిచాడు. మరుక్షణం ఒక భయంకరాకారం అక్కడ ప్రత్యక్షమైంది. పర్వతం లాంటి రూపం, పొడవాటి గాడిద చెవులు, గబ్బిలం రెక్కల వంటి పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయి. వికృతమైన ముఖం, మెడలో కంకాళాల మాల భుజాల నుంచి ఛాతీ మొత్తం మొసలి వీపు మీద ఉండే పొలుసుల వంటి భాగాలతో అతి భీకరంగా ఉన్న ఆ రూపము. సంబా, ఏమిటి ఆనా అంటూ అడిగాడు. నా ప్రాణాలు తీస్తున్న వీళ్ళిద్దరూ బ్రతకరాదు. యువరాణిని సముద్రంలో ముంచి చంపు. ఆమె చావుతో ఈ కుర్రవాడు గుండె పగిలి చావాలి అని ఆజ్ఞాపించి కళ్ళు మూసి ప్రాణం వదిలేశాడు సంబా ఫకీరు. వెంటనే ఆ గబ్బిలం రెక్కలున్న గార్ధబకర్ణ అనే రాక్షసుడు ఆలిఫ్ వైపు పరిగెత్తుకొని వెళ్తున్న హెలెన్ని ఎత్తుకొని చేతుల మీద వేసుకొని వడివడిగా భవనం బయటకు అడుగులు వేశాడు. ఆలిఫ్కు క్షణకాలం ఏం చేయాలో తోచలేదు. కత్తి జుళిపిస్తూనే వాడి వెనకనే పరిగెత్తాడు. అయితే ఎంత పరిగెత్తినా ఆ రాక్షసుణ్ణి అందుకోవటం కష్టమైతోంది. హెలెన్ను రక్షించమని అరుస్తోంది. క్రమంగా రాక్షసుడు భవనం దాటి తోటకు అడ్డం పడి సముద్ర తీరం వైపు నడుస్తున్నాడు. ఆలిఫ్ అటు ఇటు చూశాడు. తోటలో ఒకచోట కొన్ని కాగడాలు కనిపించాయి. వెంటనే ఒక కాగడాకి నిప్పంటించి రాక్షసుడి మీదకు విసిరాడు. అది సూటిగా వెళ్ళి వాడి రెక్కకు తగిలింది. చర్మం చెరచెరా కాలిపోయింది. రాక్షసుడు బాధతో వెర్రి కేక వేస్తూ వెనుదిరిగాడు. ఆలిఫ్ వరుసగా 10 కాగడాలని వాడి మీదకు విసిరాడు. వాడు బాధతో యువరాణి హెలెన్ని వదిలి తగలబడుతున్న శరీరాన్ని ఆర్పుకోవటానికి ప్రయత్నించాడు. అయితే చూస్తుండగానే రెక్కలు కాలిపోవటంతో గార్ధబకర్ణుడు పర్వతంలా కూలి ప్రాణాలు వదిలాడు. అటు సంబా ఫకీరు మరణంతో అక్కడ అంతకాలము అంటిపెట్టుకొని ఉన్న శక్తులన్నీ అంతరించాయి. రాక్షసుడి అంతం చూడగానే హెలెన్ పరమ సంతోషంతో పరుగున వచ్చి ఆలిఫ్ను కౌగిలించుకుంది. మహావీరా, మీరు నాకు చెర విడిపించారు. ప్రత్యుపకారంగా నేను జీవితాంతం మీకు హృదయదాసిగా ఉండిపోతాను అంది.
అంత మాట అనకండి యువరాణి. మిమ్మల్ని క్రీట్కు చేర్చితే చాలు, నా బాధ్యత తీరుతుంది. నేనొక గొర్రెల కాపర్ని. నన్ను ఈ కార్యానికి వినియోగించిన 6 భూతాలకి నిజరూపం కలిగి ఉంటుంది. ఏథెన్స్ నుంచి క్రీటు చేరుకోవటానికి వాళ్లకు నెలపైగా పడుతుంది అంటూ జరిగిందంతా వివరించాడు ఆలిఫ్. హెలెన్ సంతోషంతో, మీరేం చెప్పినా మీరే నా భర్త, బావి క్రీట్ చక్రవర్తివి నువ్వే అంటూ అతన్ని కౌగలించుకుంది. ఆ సుందరి స్పర్శ అతన్ని పులకింపజేసింది. ఇద్దరూ సముద్ర తీరానికి వచ్చారు. ఆలిఫ్ తన కోసం ఎదురుచూస్తున్న జలకన్యకు వీడ్కోలు చెప్పి పంపించేశాడు. తీరాన్ని ఆనుకునే ఉంది సంబా ఫకీర్ విహరించే ఓడ. ఇద్దరూ ఆ ఓడనెక్కి తెరచాపలు ఎత్తారు. గాలివాటుకు ఓడ రివ్వున ముందుకు సాగింది. ఓడ ఆ విధంగా 15 రోజులు దక్షిణంగా ఆగీన్ సముద్రంలో ప్రయాణం చేయగా ఏథెన్స్ నుంచి ట్రాయ్ పోతున్న యుద్ధ నౌకలు కనిపించాయి. మరో 2 రోజులు దక్షిణంగా ప్రయాణం చేసి మధ్యధరా సముద్రంలోకి వచ్చేసరికి ఏథెన్స్ నుంచి క్రీటుకు పోతున్న వర్తక నౌకలు కనిపించాయి. ఒక నౌకలోకి ఇద్దరూ ఎక్కి సంబా ఫకీర్ ఓడను వదిలేశారు. అదే ఓడలో బైరాగి హకోబా, వాడి శిష్యులు 4 పారస్లు ప్రయాణం చేస్తూ ఉండటం విశేషం. హకోబా ఆలిఫ్ను కౌగలించుకున్నాడు. పారస్సు హెలెన్ని క్షమించమని వేడుకున్నాడు. కొద్ది రోజుల్లోనే ఓడ క్రీట్ రాజధానిని చేరుకుంది. తిరిగి వచ్చిన యువరాణి హెలెన్కు, ఆమెను రక్షించిన ఆలిఫ్కు ఘనంగా స్వాగతం ఇచ్చారు రాజదంపతులు. దేశమంతా సంతోషం వెళ్లి విరిసింది. అదే నెలలో హెలెన్కి ఆలిఫ్కు వైభవంగా వివాహం జరిగింది. తర్వాత కాలంలో ఆలిఫ్ క్రీట్కు చక్రవర్తి అయ్యి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. అయితే దయ్యాల నాయకుడు జరు కోబా దీవి మీద అంతమయ్యాడు కదా. కానీ ఆ సంగతి ఏథెన్స్ దగ్గరున్న దయ్యాల కొండ మీది దయ్యాలకు ఇప్పటికీ తెలియదు. నాయకుడు ఆజ్ఞ మేరకు బంగారు ఉయ్యాలకు కాపలా ఉంటున్నాయి. ఏ నాటికైనా జరు తిరిగి వస్తాడనే నమ్మకంతో అవి తరతరాలుగా దయ్యాల ఉయ్యాలకి కాపలా కాస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ రాత్రిళ్ళు ఆ కొండ మీద నుంచి జరు నాయకుడు ఉయ్యాల, నువ్వోసారి ఊగు నేనోసారి ఊగుతా అంటూ దయ్యాలు ఉయ్యాలలూగుతూ పాడుతూ ఉన్న పాటలు వినిపిస్తూనే ఉంటుందట. దయ్యాల ఉయ్యాల కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.